వాళ్ళ గురించి క్లాస్ వేసుకోవడం ఎందుకులే, కానీ ఫేస్బుక్లో అవకాశం దొరికింది కదా అని నన్ను తిట్టడానికి పల్లె రెడీ అయిపోతుంటారే మహానుభావులు. మీ అమ్మ నాన్నల పాదపద్మాలకి ఒకసారి గట్టిగా నమస్కరించాలనింది. మిమ్మల్ని ఎంత గొప్ప సంస్కారవంతంగా పెంచి ఇంత మంచి తెలియని వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టేంత గొప్ప సంస్కారం పెంచి నేర్పించారు కదా. సో మీ అమ్మ నాన్నల కాళ్ళకి నా నమస్కారాలు తెలియజేయండి. మాధవీలత అనే ఒక అమ్మాయి ఉంది, యాక్ట్రెస్, పొలిటీషియన్. ఆ అమ్మాయితో మాకు పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు, కానీ ఆ అమ్మాయి బీజేపీ పార్టీలో ఉన్నందుకే ఆ అమ్మాయి మీద పగతో మేము అమ్మ నా బూతులు తిడుతున్నాము, అమ్మ అక్క ఆలీ డాష్ డాష్ అన్నీ తిడుతున్నాము అని వెళ్ళి మీ అమ్మ నాన్నలకి చెప్పండి. ఇంత గొప్పగా మిమ్మల్ని పెంచినందుకు నా నమస్కారాలు తెలియజేయండి, సరేనా? ఓకే, సో స్పీక్ లౌడా అని ఇంకా గట్టిగానే మాట్లాడుతున్నాను కదా. సో కెన్ యూ ఏబుల్ టు హియర్ మీ? సో ఇఫ్ ఎనీబడి కామెంట్ డౌన్, కుడ్ యూ ఏబుల్ టు హియర్ మీ? ఓకే, మాధవి గారు, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రమేష్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వసంత్ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ వేరే ఫోన్లో చూస్తే ఈజీగా కనిపిస్తాయా? ఇస్ దేర్ ఎనీ ఆపర్చునిటీ టు రీడ్? అలాంటి ఆపర్చునిటీ ఉందా సిస్టంలో క్లియర్గా కనిపించినట్లు? 566 కామెంట్స్ ఎలా చదవాలి నేను? 566 కామెంట్స్. సో వెల్, చదవడం ట్రై చేస్తా. శ్రీరామ్ జంగం, వై యు ఆర్ నాట్ మూవీస్ రీసెంట్లీ? అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అన్ఫార్చునేట్లీ నేను చేసిన చాలా సినిమాలు రిలీజ్ అవ్వలేదు, సో ఏం చేయలేను. ఎవ్రీ ఇయర్ నేను మూవీస్ చేస్తూనే ఉన్నాను, బట్ అవి రిలీజ్ అవ్వట్లేదు. టు కీప్ దిస్ లిటిల్ మోర్ అప్. I think now better. కన్నడిగా మిమ్మల్ని బీజేపీలో పెద్దగా చూడాలి. కన్నడిగా, సో యువర్ కన్నడిగా, బట్ తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. ఓకే, నాకు కన్నడ కొంచెం వస్తుంది. ఐ మీన్ కొంచెం బెటర్గా మాట్లాడతాను. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಶ್ರೀಕೃಷ್ಣಾಷ್ಟಮಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ಕನ್ನಡವರಿಗೆ. ಸೊ ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಕರೋನಾ ಟೈಮ್ ಇದು, ಸೊ ಜಾಗ್ರತವಾಗಿ ನಿಮ್ಮ ಲೈಫ್ನು ಮೇಂಟೈನ್ ಮಾಡಬೇಕು, ಮಾಸ್ಕ್ ಹಾಕಬೇಕು, ಆ್ಯಂಡ್ ನಿಮ್ಮ ಜೀವನ ವಿಧಾನ ಸ್ವಲ್ಪ ಚೇಂಜ್ ಮಾಡಿಕೊಂಡು, ಸೊ ಸ್ವಲ್ಪ ಜಾಗ್ರತ ಏನಂತಾರೆ, ಸೊ ಕೇರ್ಫುಲ್ ಆಗಿದ್ದರೆ ನಿಮ್ಮ ಲೈಫ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಇಟ್ಸ್ ಬೀನ್ 15 years కన్నడ మాట్లాడి. అగైన్ ఐఎమ్ ట్రయింగ్ టు టాక్, మర్చిపోతున్నా. ఒక 3 days మళ్ళీ మాట్లాడితే, ಎಸ್ ನಾನು 3 days ನಾನು ಕನ್ನಡ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿದರೆ ನಾನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ ಕನ್ನಡ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెంకీ, థ్యాంక్ యూ సో మచ్. అనిల్, థ్యాంక్ యూ అండి అనిల్. తాజ్ మియా, దీపక్, when your movie is going to release? I think it's take little time, because ఇంకా పూర్తిగా షూటింగ్ అంతా ఫినిష్ అవ్వలేదు. సో ఫినిష్ అవ్వలేదు కాబట్టి మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇట్స్ ఓన్లీ మొన్న చేసిన మూవీ ఒక 80% మాత్రమే ఫినిష్ అయింది. నెక్స్ట్ ఎలక్షన్లో మనీష్ బాబు నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తారా? ఐఎమ్ నాట్ ష్యూర్ అండి, నేను పోటీ చేస్తానా లేదా అన్నది. సో సో ఈ లైవ్ నేను రావడానికి కారణం ఏంటంటే, చాలామంది నా ఫేస్బుక్ ఒకటి దొరికింది కదా అని చెప్పేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమనగా, నేను బీజేపీ కార్యకర్తని మాత్రమే, నేను అధికారంలో లేను, నా చేతిలో ఎలాంటి అధికారాలు లేవు. సో బీజేపీ కార్యకర్తల డ్యూటీ ఏమనగా,
భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని అవగతం చేసుకొని ఫాలో అవుతూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి మంచి సేవలు అందిస్తున్నాయా లేదా, సేవలు అందించకపోతే ఇలాంటి సేవలు అందిస్తే బాగుంటుంది, మీరు సేవలు అందించాలి అని ప్రజల నుంచి చెప్పడము, ప్రజలకు తెలియచేయడము, అలాగే ఫర్దర్గా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఏమేం చేయబోతుంది అన్న విషయాలు తెలియచేయడం తప్ప ఒక కార్యకర్తగా ఇంతకంటే మేమేమీ చేయలేము. ఒక ఎమ్మెల్యే అనుకో, మీరు మీ ప్రశ్నలన్నీ నా మీద భలే సంధిస్తున్నారు, మరి మీ ప్రాంతంలో ఎన్నుకున్న ఎమ్మెల్యేని మీకు అడిగే దమ్మెందుకు లేదు, ధైర్యం ఎందుకు లేదు? మీరు దయచేసి మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేని ప్రశ్నించాలి, అదెందుకు చేయాలా, ఇదెందుకు చేయాలా అని చెప్పి నన్ను క్వశ్చన్ చేయడం అన్నది మీ మూర్ఖత్వంగా అనిపిస్తుంది. అలాగే మీ ప్రాంతం ఎంపీలను అడగండి, గెలిచిన ఎంపీలను అడగండి. మాధవీలత ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, గవర్నమెంట్ నామినేటెడ్ పోస్టు కాదు. నేను కేవలం బీజేపీ కోసం పనిచేస్తున్నా. నేను కూడా ఓ చౌకీదార్ అంతే. మా చేతుల్లో అధికారాలు ఉండవు, మా చేతుల్లో మీకోసం చేయగలిగే పనులు ఏమీ ఉండవు. ప్రజలని మోటివేట్ చేస్తూ ప్రజలకి నిజాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుత ప్రభుత్వాలు మీకు అందించే విషయంలో, మీకు ఇచ్చేటటువంటి అభివృద్ధి విషయంలో మీరు ఎంత నష్టపోతున్నారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉందని అడిగితే అరే మీరు అడగలరా మీ సీఎంని, మీ ఎమ్మెల్యేని, వాళ్ళు కదా అధికారంలో ఉన్నారు. మాధవీలత ఈజ్ నాట్ ఇన్ ద పొజిషన్ టు సాల్వ్. ఐఎమ్ నాట్ సీఎం ఫర్ తెలంగాణ స్టేట్ ఆర్ ఆంధ్ర స్టేట్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. I am the person only can motivate people. This is my job as a కార్యకర్త. ఓకే. అండ్ నన్ను చాలామంది ఫేస్బుక్లో నిలదీస్తూ ఉంటారు, మీరు పోయి నిలదీసే వాళ్ళని నిలదీయండి అయ్యా, నన్ను ఏంది నిలదీస్తారు? నేను ఎవరు నిలదీయడానికి? నన్ను నిలదీస్తే వస్తాయా ఏంది? ఏం రావు. మేము కార్యకర్తల పనులు మేము చేస్తుంటాం, అది మాకు నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చెయ్యం అంతే. ఎందుకంటే సమాజ సేవ అన్నది రూల్ కాదు, జాబ్ అంతకంటే కాదు. ఎవడిలో మాకు శాలరీలు ఇచ్చి ఉద్యోగాలలో పెట్టుకోలేము మమ్మల్ని, ఓకే, పైసలు ఇచ్చి ఉద్యోగాలలో పెట్టుకోలే. సమాజ సేవ అన్నది స్వతంత్ర భావన. నచ్చితే ప్రజలకు 4 మంచి మాటలు చెప్దాము, 4 మంచి పనులు చేద్దామన్న సొంత ఇంట్రెస్ట్తో వస్తాము అంతే తప్ప మీ కింద కూలీ చేసే కూలిదాన్ని కాదు నేను. ఓకే, నాకు చేయాలనిపిస్తే చేస్తా సేవ, చేయాలనిపించకపోతే చెయ్యం. మీరు చేస్తున్నారా? బికాజ్ ఐఎమ్ ద ఓన్లీ సిటిజన్ ఇన్ దిస్ ఇండియా. సిటిజన్కి సిటిజన్ సాయం చేయాలన్నది ధర్మమే తప్ప రూల్ కాదు, చట్టం అంతకంటే కాదు. సో నేనేదో నాకు తెలిసిన 4 మంచి విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. నేను ఐన్స్టీన్ అంత మేధావిని కాదు, మీ అంత మేధావిని అంతకంటే కాదు, కుహానా మేధావిని చస్తే కాదు. కాబట్టి నేను చిన్నప్పుడు మా అమ్మ నేర్పించిన, మా స్కూల్లో టీచర్స్ నేర్పించిన, అప్పుడప్పుడు గురువులు నేర్పించినటువంటి 4 మంచి విషయాలు నాకు తెలిసినవి ఒక 10 మందికి చెప్తే బాగుంటుంది అని 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు అలవర్చుకుంటే అలవర్చుకొని మంచిగా ఉండండి, లేదా మేము సంకనాకిపోతా అంటే దానికి నేను బాధ్యురాలని అయితే అస్సలు కాదు. అండ్ మీకు నన్ను ప్రశ్నించే హక్కులు కానీ అధికారాలు కానీ 1% కూడా లేవు. ఎందుకంటే నేను టెర్రరిజం వచ్చి మీ లైఫ్లో బాంబులు పెట్టట్లేదు, నేను స్మగ్లింగ్ చేయట్లేదు. కాబట్టి నాకు తెలిసిన 4 ముక్కలు మీకు చెప్తాను, నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేసేయండి. అలాగే నాకు నచ్చిన మంచి పనులు నేను చెయ్యాలనుకుంటే 4గురికి సాయం చేస్తున్నా. నచ్చితే ఒప్పుకోండి, నచ్చుకోకపోతే నోరు మూసుకొని ఉండండి అంతే తప్ప ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది, ఈ ప్రభుత్వం ఇట్లా చేసిందంటే పోయి అడుక్కోండి రా. అయ్యా అధికారంలో ఉన్న వాళ్ళని అడుక్కోండి, నన్ను అడుగుతారేంటి? డోంట్ యూ ఫీల్ ఇట్స్ సో సిల్లీ? నన్ను అడగడం ఏంటి అసలు? మాధవీలత సీఎం కాదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, సరేనా? సో మీరు గెలిపించుకున్నటువంటి మీ అధికారులు ఉంటారు కదా, వారిని అడగండి. మాధవీలత డ్యూటీ జస్ట్ వర్కింగ్ ఫర్ నేషన్, టు మోటివేట్ పీపుల్, టు టెల్ ద ట్రూత్. మిమ్మల్ని రియలైజ్ అవ్వగలిగేలా ప్రయత్నించటమే నా జాబ్. అండ్ కొంతమంది ప్రశ్నలు అడిగారు, గుంటూరులో ఓడిపోతే ఇంకా గుంటూరుకి సేవ చేయవా అని. గుడ్ క్వశ్చన్. గెలిచిన ఎమ్మెల్యే అని అడగరా పోయి ఏం చేస్తున్నావు మాకని? గుంటూరులో ఏం సమస్యలు ఉన్నాయో గుంటూరులో తెలుసు, నాకు కూడా తెలుసు. ఇంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు, వాళ్ళు కనీసం సరైన స్ట్రీట్ లైట్స్ కూడా వేయలేదని కంప్లైంట్స్. మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు, అక్కడే అదే ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. మరి ఆయన ఇంతకుముందు 5 ఏళ్లలో ఇప్పుడు ఈ 1 ఇయర్లో ఏం ఊడ వీకెండ్ అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నా.
మీకు రిపోర్ట్ రాదేమో, నాకు వస్తుంది. రిపోర్ట్ తీసుకుంటూనే ఉంటాను, తీసుకోకుండా అయితే ఉండను. ఏం ఊడబీకింది ఇంతవరకు? ఆ డ్రైనేజీలు సరి చేయలేదు, ఆ రోడ్లు సరి చేయలేదు. అస్సలు ఫ్రీ డెలివరీ కావాలి ప్రెగ్నెంట్ ఉమెన్కి అంటే గుంటూరు రోడ్లలో తిప్పాలి, మస్తు ఫ్రీ డెలివరీ అయిపోతుంది అనమాట. అవి వెయ్యలేదు. వెయ్యకపోగా ఓడిపోయిన నన్ను నిలదీస్తారే, ఏం చేసినావు గుంటూరు కానీ? పైసలు ఏడికెళ్ళి ఇస్తాడు? మీ తాత ఇస్తాడా? మీ అయ్యి ఇస్తాడా పైసలు నాకు? ఇప్పుడు గుంటూరులో నేను పని చేయాలి అంటే ఏం పని చేస్తా? ప్రజల్ని మోటివేట్ చేసే పని మాత్రమే చేయగలను. ఎందుకంటే అధికారంలో కాదు కదా, ఆంధ్రాలో ప్రతిపక్షంలో కూడా లేని పార్టీ మా బీజేపీ పార్టీ. మాకు నిధులు ఏడికెళ్ళి వస్తాయి? ప్రజలకు ఏమన్నా పెట్టిస్తాం? ఇప్పుడు ఏదైనా పని చేయించాలంటే పైసలు కావాలి. ఏడికెళ్ళి వస్తాయి పైసలు? చెప్పండి, ఎవరిస్తారు? మీ తాతలు మీ తండ్రులు ఇస్తే ఇవ్వండి. మా తాత మా తండ్రులు నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేనేం చేయలేను. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని అడగండి, ఏం చేసిండా, ఏం చేస్తున్నావా? ఇంతకుముందు 5 ఏళ్ళు ఇచ్చినాం అధికారము, ఇప్పుడు కూడా తెలుగుదేశం నమ్మి ఇచ్చినాము, ఏం బిగుతున్నావు, ఏం బిగుతున్నావు గుంటూరుకి అని అడగండి పోయి. గెలిపించిన ఎమ్మెల్యేని అడిగే దమ్ము లేదు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేని నన్ను అడుగుతారేంటి? చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు, వైసీపీ ఎమ్మెల్యే. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కదా వైసీపీ, మరి ఆ ఎమ్మెల్యే కూడా గుంటూరు నుంచి ఓడిపోయినరు. అడగండి, నిధులు ఇస్తారు వాళ్ళకి. అధికారంలో ఉన్న ప్రభుత్వం కదా, ఓడిపోయినా సరే మళ్ళీ మేము ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాం అంటే నిధులు ఇస్తారు. నిధులు తీసుకొని పోటీ ఖర్చు పెట్టమని చెప్పండి వైసీపీ వాళ్ళను, రైట్? నన్ను అడిగితే నాకేమొస్తుంది? అది సంగతి. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే వాళ్ళందరికీ నేను ఇలాంటి సమాధానమే చెప్తాను. కొంతమంది అడుగుతున్నారు నీకేం అర్హత ఉంది అని. అడిగే అర్హత మీకేముంది? ప్రతి సిటిజన్కి రాజకీయంలోకి వచ్చి సేవ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లే ఎక్స్పీరియన్స్ రావాలంటే జాయిన్ అవ్వాలి. నేను ఇప్పటికి జాయిన్ అయ్యి 2 ఏళ్ళు అయిపోయి 3వ సంవత్సరం వచ్చింది. ఇంకో 10 ఏళ్ళు ఉంటే నాకు 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వస్తుంది. జాయిన్ అయితేనే కదా వస్తుంది. మీరు అందరూ పుట్టంగానే పాకినరా, గడ్డలు వచ్చినాయి, మీసాలు వచ్చినాయి, లేదు కదా. సో మీరు అంతా జాయిన్ అయిన తర్వాతే వస్తుంది, నేర్చుకున్న తర్వాతే అనుభవం వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని చాలా నాలెడ్జ్ని నేర్చుకుంటారు ఎవరైనా. ఎల్కేజీలో మొదలు పెడితేనే పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, పిహెచ్డీలు అవుతాయి. నేను డైరెక్ట్గా ఒకేసారి మా అమ్మ కడుపులోంచి 6 అడుగులు పుడతా అంటే సృష్టి ఒప్పుకోద్దానికి. సో ఏదైనా యూ షుడ్ లెర్న్, యూ షుడ్ స్టార్ట్అప్ అండ్ దెన్ యూ షుడ్ లెర్న్. సో నాకు ఈరోజు 2 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను బీజేపీ పార్టీలో చేరాను కాబట్టి. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్, ఎక్స్పీరియన్స్. ఇలాంటి ప్రశ్నలు మీరు అడిగారనుకోండి, నేను చెప్తా రాహుల్ గాంధీకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే పుట్టి 50 ఏళ్ళు అయింది కాబట్టి ఎక్స్పీరియన్సా? ఏం చేసిండు ఆయన దేశానికి? ప్రధానమంత్రి అవ్వాలని ఆశపడుతున్నాడు కదా, ఏం చేశాడో నాకు ఒకసారి చెప్పండి. ఈ దేశానికి రాహుల్ గాంధీ ఏం చేశాడో నాకు సమాధానం వచ్చి చెప్పండి. అడిగే దమ్ము లేదు. ఎందుకంటే వారసత్వపు పాలన చేస్తున్నారు కదా. వారసత్వపు పాలన కేవలం రాజరిక కుటుంబాలది, ప్రజాస్వామ్యంది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు పనిచేయాలి. మోడీ అన్నవాడు ఒక మామూలు సాధారణ పేద రైతు కుటుంబంలో పుట్టొచ్చాడు కాబట్టి ఆయన నిలదీస్తారా మీరు? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీకి ఏం హక్కు ఉంది, ఏం అర్హత ఉందని ఆయన పిఎం అయ్యాడు? కేవలం ఇందిరాగాంధీ కొడుకు, ఎమర్జెన్సీలో మాత్రమే అయ్యాడు. అప్పటి వరకు ఆయన ఏం చేశాడు ఈ దేశానికి? ఏ దేశానికి రూపాయి పని కూడా చేయని అతన్ని పిఎం అని చేశారు. అంటే ఇందిరాగాంధీ కొడుకైన కారణంగా. ఇందిరాగాంధీ ఎలా అయింది ఆమె పిఎం? నెహ్రూ వాళ్ళ అయ్య కాబట్టి అయ్యింది. అంటే తరతరాలుగా. అసలు ఎవరో ఎందుకు ఇప్పుడు చాలా మందికి మండుతుంది పింకీ గాళ్ళకి. తెలంగాణలో కేసీఆర్ అంటే సరే, ఆయన తెలంగాణ కోసం పోరాటాలు చేసిండు, తెలంగాణ తెచ్చుకోవడానికి కష్టపడ్డాడు, మనుషులతో ఎండల్లో పడ్డాడు, తిరిగిండు, ఏమేమో చేసిండు, ఆయన కష్టపడ్డాడు. ఓకే, ఆయన సీఎం పదవి ఆశించవచ్చు. కేటీఆర్ ఏం చేసిండని ఆయనకు మినిస్ట్రీ పదవి ఇచ్చారయ్యా? ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? నన్ను నిలదీస్తున్నారే అంటే నేను ఒక మామూలు అమ్మాయిని, ఒక సాధారణ కుటుంబంలో, అదే మా నాన్న మా తాతలు బలిసిన రాచరిక కుటుంబాలు అయితే మీరు ఇలా క్వశ్చన్ చేస్తారా? అంటే సిగ్గు శరం లేకుండా ప్రజాస్వామ్య రాజ్యంలో మీరు రాచరికపు పాలనని మీరు సమర్థిస్తున్నారంటే మీకు సిగ్గుందా నన్ను ప్రశ్నించడానికి? అసలు సిగ్గు శరం అసలు ఏమన్నా ఉందా మీకు? అసలు ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతున్నారా మీరు? ఏం హక్కుందని కవితకి ఎంపీ సీట్ ఇచ్చారయ్యా? ఏం చేసిందయ్యా ఆవిడ? నన్ను అడుగుతున్నారు నీకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి. ఆవిడకి ఏముందని ఇచ్చారంటే కేసీఆర్ కూతురు అయితే ఇచ్చేస్తారా? అంటే అలా బాబుల్ తరాలు వస్తే ఇస్తారా? ఏందది? ఇది ప్రజాస్వామ్యమా? రాచరిక వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి, కేవలం రాచరిక వ్యవస్థలో మాత్రమే వారసత్వం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరికము ఉండదు.
మీ అందరూ రాచరిక పాలనని సమర్థిస్తున్నారంటే ప్రజాస్వామ్యాన్ని చింపిపాడేయండి. ఇగో నా వాళ్ళకి వచ్చి పిచ్చ కామెంట్లు పెడుతున్నారు, మీ అందరికి పగిలిపోతుంది ఒక్కొక్కడికి. నా ఎదురుగా వచ్చి మాట్లాడండి. ఒక్కొక్కరు కోడితే ముందు పళ్ళు రాలి రక్తం కక్కొని చేస్తారు. నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా మీకు. ఇలా ఇలా మొహాలు కనిపించకుండా దొంగ ఫోటోలు పెట్టుకొని కామెంట్లు చేసాడు కాదు, నాలాగా మొహం చూపించి నా ఎదురు వచ్చి మాట్లాడండి. ఎవ్వడెవ్వడైతే ఇలాంటి ఒక రాచరిక ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారో వాళ్ళందరికి కొట్టాననుకో రక్తం కక్కొని చేస్తారు. అర్థమవుతుందా? కొట్టుడే, ఆలోచించేది కూడా లేదు. నాకు ఒక్కోసారి మాట్లాడతా, లేకపోతే చంప పగులుతుంది. ఎవడో కామెంట్ పెడుతున్నాడు, కేటీఆర్ కాళ్ళ కిందకి కూడా పని రావా, ఎందుకు వాళ్ళ బాబు కేసీఆర్ అన్నా? ఇప్పుడు మా బాబు ఆడి బాబు కంటే తోపుగాడైతే నువ్వు ఈ మాట అనవుగా? సిగ్గుందా? శరం ఉందా? సిగ్గు, శరం, లజ్జ, మానం, అభిమానం, పౌరుషం. రాజ్యాలు పోయాయి, రాచరికాలు పోయాయి, ఇంకా రాచరిక పాలనని మీరు సమర్థిస్తున్నారంటే ఏం మనుషులరా మీరు? ఏం చూసుకొని ఏం పెట్టండి మీకు? తినడానికి టికానా లేదు మీకు, మళ్ళీ మాట్లాడతారా మీరు? ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుంటారా? అసలు చదువులు చక్కగా చదవరు. అసలు మీ 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 మొహాలకు ఉద్యోగాలు అంటే ఎట్లొస్తాయి? మీకు సరిగ్గా చక్కనైన మార్కులు వస్తాయి కదా. సంస్కారం లేని మనుషులు మీరు, సంస్కారం లేని భాష మాట్లాడుతున్నారు. మీకు ఉద్యోగ అవకాశాలు కావాలా? అసలు ఫేస్బుక్లోకి వచ్చి ఆడపిల్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు. మీకు ఉద్యోగాలు కావాలా? ప్రభుత్వ ఉద్యోగాలు కావాలా మీకు? ఎట్లా ఏడికలు వస్తాయి? మీలాంటి పనికిమాలిన బేవర్షాదాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఇక ప్రజలకు సేవలు ఏమందిస్తారా మీరు? ప్రజలకు సేవలు ఫేస్బుక్లో ఒక ఆడపిల్లని ఎలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలో తెలీదు. మీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలా? ఉద్దర సొమ్ములు కావాలా? మళ్ళీ మీరు మాట్లాడతారా? మీలాంటి పనికిమాలని ఎదవాళ్ళకి అధికారాలు ఇస్తే ఇట్లా దేశం సంకనాకి పోదు. మీ బతుకులు ఇట్లా ఉండడమే కరెక్ట్ తెలుసా? నాకు అనిపిస్తుంది మీకు మంచి బతుకులు బతికే అర్హతలు ఉండకూడదు. మీరు బానిసలు. ఆ రోజు బ్రిటిషోడు మిమ్మల్ని బానిసల్ని చేసి వదిలాడు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బానిసల్ని చేసి వదిలింది. బరాబర్ నిలదీస్తా. ఒక్కడు కూడా సమాధానం చెప్పలేడు. అడిగితే మాత్రం కుచ్చు అంటాడు. ఒక్క కాంగ్రెస్ వాడు కూడా మాట్లాడు. నెహ్రూ పిఎం అయ్యాడు, ఆయన కూతురు పిఎం అయింది, ఆమె కొడుకు పిఎం అయిండు, ఇక ఆయన భార్య పార్టీ ప్రెసిడెంట్ అయింది, ఇప్పుడు ఆమె కొడుకు మళ్ళీ పిఎం అవ్వాలనుకుంటున్నాడు. ఒక్క వారసత్వం తప్ప ఈ దేశానికి ఏం చేసిందని వాళ్ళకి ఏం అర్హత ఉంది? నాకు తెలియజేయండి. కష్టపడి కింద స్థాయి నుంచి పైకి ఎదిగిన వాళ్ళని మాత్రం నిలదీస్తారు మీరు. కష్టం విలువ తెలిసిన వాళ్ళని నిలదీస్తారా? కష్టం విలువ తెలియకుండా బంగారు స్పూన్లతో పుట్టిన వాళ్ళని నిలదీయరా మీరు? అంటే పేదోడి కష్టం, పేదోడి విలువ తెలిసి చెమట చుక్క వాసన తెలిసినోడిని, రక్తబొట్టు విలువ తెలిసినోడిని మాత్రం నిలదీయరా? బానిసత్వ బతుకులు మీరు ఈ ఫేస్బుక్లో పడేటోళ్ళందరూ సగం బానిసత్వ బతుకులు బతికేటోళ్ళే. మీలాంటి వాళ్ళే ఉద్దరికి అన్ని ఉచిత అన్నీ కావాలి ప్రభుత్వాల నుంచి అని కోరుకుంటూ ఉంటారు. మీలాంటి వాళ్ళను కాళ్ళ కిందేసి తొక్కడమే కరెక్ట్ అనిపిస్తుంది తెలుసా? అందుకే ఈ రాజకీయ నాయకులు వీళ్ళు చాలా స్మార్ట్గా మిమ్మల్ని కాళ్ళ కిందేసి తొక్కే బతుకులుగానే ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు 4 రూపాయలు పడేస్తే, 4 సారాయి పొట్లాలు పడేస్తే పనికొచ్చే పని చేసే మొహాలు మీరా మాట్లాడతారు. మీరు నాకు నీతులు చెప్తారా? మీరు నాకు శుద్ధులు చెప్తారా? మీరు నాకు నిజాయితీ గురించి చెప్తారా? మీరు నాకు కష్టం గురించి చెప్తారా? పనికి మాలలో మీ బతుకులు మీకే సక్రమంగా లేవు. అమ్మని, అక్కని, చెల్లిని గౌరవించడం రాదు, సంస్కారం లేదు మీకు. మీరు మాట్లాడతారా? మీరు ఫేస్బుక్ దొరికింది కదా అని మొహాలు, ఒక పింకీగాడు మొహం ఒకటి పెట్టుకుంటాడు, హీరో మొహం ఒకటి పెట్టుకుంటాడు. సిగ్గు శరం లేదు మీ అందరికీ అసలు. ఒరిజినల్ మొహాలు పెట్టుకొని ఫేస్బుక్లోకి రావడానికి చేతగాని పనికి మళ్ళా సన్యాసులు మీరు నన్ను నిలదీస్తారా? మీరు నన్ను ప్రశ్నిస్తారా? మీరు నన్ను అవెందుకు చేయలేదు, ఇవెందుకు చేయలేదని నన్ను ప్రశ్నిస్తారా? అయినో నేను చేస్తున్నారు. ఎవడో గొట్టంగాలి ఈ మధ్య నేను చర్చికి పోయిన ఫోటో తీసుకొచ్చి పెట్టినారే వై, నేనే రా వై ఫోటో పెట్టింది ఫేస్బుక్లో. నేను చర్చికి పోవడం ఏమైనా క్రైమా? మరి పెట్టినా కదా రంజాన్కి, బక్రీద్కి నేను మసీదుకి పోయి పెట్టినా, బుర్కా వేసుకొని మరీ పెట్టినా. దాని గురించి కామెంట్ చేయరా? ఎందుకంటే హిందువు ముస్లింగా కన్వర్ట్ అవ్వడు మ్యాక్సిమం, ఇన్ కేస్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప. క్రిస్టియన్స్కి ఈజీగా కన్వర్ట్ అయిపోతారు కాబట్టి నన్ను అంటారా? అరే నన్ను అనే మొహాలరా మీరు? నేను బరాబర్ పోతారా? నేను ఇప్పుడు కాదు, నేను 15 ఏళ్ల నుంచి పోతున్నా చర్చ్కి. రోజు పోను, నాకు నచ్చినప్పుడు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇఫ్ ఐ ఫీల్ గుడ్ నేను పోతా. ఏంది ఇప్పుడు పోతే కన్వర్షన్ అయిపోతారా?
మీ సీఎం జగన్ ఉన్నాడు కదా, ఉన్నారు చూడు, బ్లూ సొక్కాలు వేసుకున్న వాళ్ళు ఉంటారు చూడు. సీఎం జగన్ ఇజ్రాయెల్ పోయి ఇజ్రాయెల్లో ఉన్న చర్చికి పోయి వచ్చిండు. అడగరా? దమ్ము లేదా మీకు? సిగ్గు లేదా? శరం లేదా? ఈడీ కేసుల్లో అడ్డంగా దొరికిపోయిండు. జేడీ లక్ష్మీనారాయణ ప్రూవ్ చేసిండు. చేసిన తర్వాత జైలుకు పోయిండు. మీ 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 జగన్ ఏమన్నా స్టూడెంట్స్ కోసం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి జైలుకు పోయిండా? లేకపోతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం పోరాటాలు చేసి జైలుకు పోయిండా? జనాల సొమ్ము దొబ్బి తిని ప్రాజెక్టులని, ఫ్యాక్టరీలని, భూ కబ్జాలని, భూమాతను దోచుకున్న చాలక ఆ భూమాత మీద మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా అంటే పోతాయా? రాజశేఖర రెడ్డి రైతులకు చేసిండు, ప్రజల కోసం కష్టపడ్డాడు, పోరాటాలు చేసిండు, ఉద్యమాలు చేసిండు. తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకే ఎదిరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ఎదిరించి నిలబడ్డాడు. ఆయన పార్టీ కోసం పనిచేసే మనిషి అంటే సొంత పార్టీ ఆయన్ని అనగదొక్కాలనుకున్నా సరే నేషనల్ లెవెల్ నుంచి నా ప్రజలకు నేను ఏదో ఒకటి చేస్తాను, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు చూడలేకపోతున్నానని చెప్పి నిలబడ్డాడు. ఆయన పొలిటికల్ లీడర్ అంటే, ఆయన ప్రజల్ని పరిపాలించేవాడంటే ఆయనకి సీఎం అయ్యే హక్కు ఉంది. అంతే తప్ప ఆయన కొడుకైనంత మాత్రాన సీఎం అయ్యే హక్కు ఉందా? ప్రజాస్వామ్యం లెక్కలేదే. మరి ఎందుకు మీరు వాళ్ళ కొడుకులకు అధికారాలు అంటబెట్టాలనుకుంటున్నారు? సిగ్గు శరం లేదా? మళ్ళీ మాట్లాడతారు వచ్చి ఫేస్బుక్లోకి, గూగుల్ నాలెడ్జ్ ఫెలోస్, మళ్ళీ వాట్సాప్ యూనివర్సిటీలు అంట, మళ్ళీ నన్నే అంటారు. నేనేం చదువుకున్నానో కూడా తెలియదు మీ ఎవరికి. 10th క్లాస్ కూడా సరిగ్గా రాయని రాదు. ఇట్లా కరోనా లాంటి సిచ్యువేషన్లో పాస్ అయిన మొహాలు మీరు మాట్లాడతారా? మళ్ళీ మీరు నాకు తెలుగు భాష నేర్పిస్తారా? మీకు చక్కగా అసలు తెలుగు రాయడం వచ్చా? మీ ఇంటి పేరుని సరిగ్గా సక్రమంగా తెలుగులో రాయడం వచ్చా? మీకు రాదు. మీ అమ్మ పేరు సరిగ్గా రాయడం రాదు, మీ నాన్న పేరు సరిగ్గా రాయడం రాదు. కనీసము మీ అమ్మకి ఇష్టమైన తిండేంటో తెలుసారా మీకు? ఇవన్నీ వదిలే, రాజకీయాలు వదిలే, ప్రతి ఓడు పుడింగిలాగా వస్తాడు మాట్లాడడానికి. మీ అమ్మకి ఇష్టమైన తిండేంట్రా? ఇష్టమైన ఫుడ్ ఏంటి? మీ అమ్మకి ఇష్టమైన కలర్ ఏంటి? మీ నాన్నకి నచ్చిన స్థలం ఏంటి? ఇది తెలుసుకోండిరా. మళ్ళీ మాట్లాడతారు. జనాలందరూ నోరుంది కదా అని మాట్లాడతారా? అమ్మా నాన్నకి తిండి పెట్టలేని చెత్త ఎదవలు, అక్క చెల్లెలని ప్రేమించలేని పనికిమాలిన ఎదవలు నా ఫేస్బుక్లోకి వచ్చి కామెంట్లు పెడతారా? నేను ఫేస్బుక్లోకి వచ్చాను అంటే ఒక్కొక్కటి క్లాస్ బీకడానికే వస్తాను. ఎందుకంటే ఎలాగో నేను మాట్లాడాలనుకున్నాయి, నేను చెప్పాలనుకున్నాయి ఎలాగో పోస్టుల ద్వారా పెడతాను. సో ఇంటర్వ్యూల ద్వారా నా అభిప్రాయాలు తెలియజేస్తుంటాను. కాబట్టి పనికిమాలిన ప్రశ్నలను అడగడానికి వస్తారా? ఈ మధ్య ఏంటి ఏదో రకరకాల నేను చర్చికి వెళ్ళిన ఫోటోని పెట్టానంటే బరాబరు పెడతారా? నెక్స్ట్ టైం పోయినప్పుడు పిలుస్తారండి. మీ అందరు రండి, నాతో వచ్చి ప్రే చేయండి. మళ్ళీ పార్టీకి అంట కడతారా? ఇది బీజేపీ పార్టీ. చూస్తే ఏంట్రా బీజేపీ పార్టీ ఏం పార్టీరా? భారతదేశ పార్టీ. భారతదేశం అంటే ఏంటి? అన్ని మతాలు సమానం, అందరూ సమానం. హిందూ ధర్మం అంటే ఏంటి? పరమత సహనం పాటించాలి. ఖురాన్లో, బైబిల్లో రాశారు విగ్రహారాధన స్థలాలని పడగొట్టమని. ఎవడన్నా చదవనోడు ఉంటే వెళ్ళి చదవండ్రా. ఒక్కొక్కటి లేకపోతే మూతి మూకుడైపోద్ది కొడితే. నిజంగానే ఒక్కొక్కడికి దేత్తాడవుతుంది నేను కొట్టాను అనుకో. వెళ్ళి సక్రమంగా చదివిరండి ఎవరన్నా బైబిల్ని ఖురాన్ని రెండింటిని చదివిరండి. ఇప్పుడు వస్తారు కన్వర్షన్ బ్యాచ్లు. ముస్లింలందరికీ కూడా చెప్తున్నాను, మీ ఖురాన్లలో, మీ బైబిళ్లలో రాసిలేదా? ప్రార్థనా స్థలాలు, విగ్రహారాధన చేయబడే స్థలాలను కూలగొట్టండి. ఒక్క హిందూ రాసిన గ్రంథాలలో ఒక్కచోటన్నా పరాయి మతాలు ప్రేయర్ చేసేటటువంటి ఆ స్థలాలని కూలగొట్టమని ఎక్కడన్నా హిందువులలో రాశారేమో చెప్పండి. గీతలో చెప్పలేదు, భారతంలో చెప్పలేదు, రామాయణంలో చెప్పలేదు, భగవద్గీతలో చెప్పలేదు. ఏంటి అసలు ఎక్కడ ఏ ఇతిహాసాలలో చెప్పలేదు, ఏ హిందూ ధర్మ పుస్తకాలలో చెప్పలేదు. మాట్లాడతారా మీ అందరు? మళ్ళీ చర్చికి పోతే మతం మార్చుకున్నట్లా? ఎవడో చెప్పింది మతం మార్చుకున్నది? భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. మన 3 తరాల వెనక్కిపోతే అందరూ హిందువులే. అప్పుడెప్పుడో 500 సంవత్సరాల క్రితం భారతదేశానికి దండయాత్రకి మహమ్మదీయులు వచ్చిన దగ్గర నుంచి మన భారతదేశంలో వేరే మతం వచ్చింది. ఆ తర్వాత యూరోపియన్స్ వచ్చి, తర్వాత బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత క్రిస్టియన్ మతం తీసుకొచ్చాడు. ఈడ్చి కొడితే 250 ఏళ్ళు కాలేదు. దానికోసం కోసేసుకుంటారా మీరు?
అసలు భారతదేశంలో నేను చెప్తే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ అంతా ఓ ఉడతలు పట్టే బ్యాచ్ మీరు, మీ పీత బ్రెయిన్లు వేసుకొని తక్కువ కులాల్ని అణగదొక్కేస్తున్నారు, దళితుల్ని తొక్కేస్తున్నారు, దళితుల్ని నాశనం చేస్తున్నారు, తక్కువ కులం కాబట్టి మిమ్మల్ని అలా చేస్తున్నారు అని రెచ్చగొట్టేది ఎవరో తెలుసారా? హిందువులు కాదు, అప్పర్ కులం వాళ్ళు కాదు, కన్వర్షన్ బ్యాచ్. వాళ్ళ కులంలో వాళ్ళ మతంలోకి కన్వర్షన్ చేయడానికి మీ మెదడు మీద రుద్దుతున్నటువంటి ఒక పనికిమాలిన ఆలోచన అది. కానీ మీకు తెలియట్లేదు, విదేశాల నుంచి భారతదేశానికి మిషనరీస్ పేరుతో కోట్లు 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 డబ్బులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి రా? ఎవడని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? ఎన్జిఓలకి, మిషనరీ ఎన్జిఓలకి కోట్లు కోట్ల డబ్బులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? వాడు ఎందుకు పంపిస్తున్నాడు? ఏం భారతీయుల మీద ప్రేమ కారిపోయి బకెట్లు బకెట్లు పంపిస్తున్నాడు అనుకున్నారా? భారతదేశంలో అందరినీ క్రిస్టియన్స్గా మార్చమని పంపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు దళిత్స్, వాళ్ళు చెప్పరు, వేరే వాళ్ళతో చెప్పిస్తారు, మీరు దళిత్స్, మీరు తక్కువ కులమోళ్ళు, మీరు అణగారిన కులమోళ్ళు, మీరు అంటరాని వాళ్ళు, మీరు ఆ టైపు, మీరు ఈ టైపు అని చెప్పేసి రకరకాల కహానీలు అన్నీ చెప్పి అసలు సహజంగా హిందువుల్లో లేనటువంటి ఆ బుద్ధిని, ఆ ఆలోచనని పుట్టించి నిజమేనేమో మమ్మల్ని తక్కువగా చూసేస్తున్నారేమో అన్న ఫీలింగ్ క్రియేట్ చేసి కన్వర్షన్లుగా మారుస్తున్నారా? పనికి మళ్ళీ శుంటల్లారా మిమ్మల్ని? మీకు అర్థమే కావట్లే? మతం మార్చుకుంటేనంట స్వర్గలోకము ప్రాప్తించి మళ్ళీ జన్మ ఉండదంట. మరి మీ ముత్తాతలు, మీ ముత్తవ్వలు షట్లకు పట్టుకొని ఎలా ఆడుతున్నారా ఏంది వాళ్ళ ఆత్మలని? మీ మతం ఏడికెళ్ళి వచ్చింది? మతం ముచ్చుకుంటే అంట మీకు మళ్ళీ జన్మ ఉండకుండా మీకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయంట. చెప్పండి, ఓ 4 తరాలు వెనక్కి 250 సంవత్సరాలు అంటే ఈడ్చి కొడితే ఓ 4 తరాలు, 7 తరాలు లెక్క పెట్టమంటారు మన వంశాన్ని. వాళ్ళు మీ ముత్తాతలు, మీ ముత్తవ్వలు, మీ ఫ్యామిలీస్ అన్ని ఏడబోయినాయి, ఊర్లలో అడుక్కు తింటా ఉన్నాయి ఆత్మలన్నీ. లేకపోతే మీ తండ్రులు, మీ సొంత తాతలు వాళ్ళు హిందూ దేవుళ్ళని పూజించి సంకనాకిపోయినరా? మీరు కొత్తగా అదేదో తీర్థం ముచ్చుకొని మీరు మతం మారిపోగానే మీరు దేవుళ్ళు అయిపోయారా? మరి పేర్లు ఎందుకు మార్చుకోవట్లేదా? నేను నిలదీస్తాను ఇప్పుడు. ఎవడొచ్చి కొడతాడో కొట్టండి, నన్ను చూస్తే ఒక్కొక్కడికి బొక్కలు తీస్తా. ఏమనుకుంటున్నారు? పేర్లు ఎందుకు మార్చుకోవట్లేదు? మీ పేర్లు మాత్రం వెంకటేశులు, శ్రీనివాసులు, మీ పేర్లు మార్చుకోరే. ఎందుకంటే సర్టిఫికెట్లలో ప్రాబ్లం వస్తుంది. మీ దేవుణ్ణి అడగాల్సింది. సర్టిఫికెట్లు కూడా ఇలా పుచుక్ 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 అని చెప్పేసి పుషానంగానే అందరికీ కళ్ళు వస్తాయి, కాళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి, గుండెలో బొక్క పూడిపోతుంది, చెడిపోయిన కిడ్నీలన్నీ బాగా అయిపోతాయి, గిచిగిచి గిచి గిచి గిచ పుచుక్ అనగానే అన్నీ వచ్చేస్తాయి కదా. అడగండి మీ పేర్లు కూడా మార్చమనని. సర్టిఫికెట్లలో, రేషన్ కార్డులలో ప్రాబ్లం రాకుండా మార్చమని అడగండి అయ్యా. నేను వేరే మతాన్ని తిట్టట్లేదు. హిందువులలో కూడా బాబాల వేషాలు వేసుకొని దొంగనా కొడుకులు, దొంగ పోరంబోకి ఎదవలు చాలామంది ఉన్నారు. చెప్పు తీసుకొని కొట్టండి అట్లాంటి వాళ్ళని. మీ పిల్లల్ని చేతులు పట్టుకొని, మీ చెల్లెళ్ళని చేతులు పట్టుకొని, మీ గర్ల్ ఫ్రెండ్స్ని, మీ వైఫ్ని పిసుకుతూ ఉంటారు చూడు బాబాలు, అట్లాంటి ఎదవల్ని చెప్పు తీసుకొని కొట్టండి. మామూలుగా కాదు, నడి రోడ్లో నిలబెట్టి కొట్టండి. పనికిమాలిన ఎదవలు బాబాల దగ్గరికి వెళ్తే పిల్లలు కొడతాయంట. హిందూ ధర్మంలో చెడబుట్టిన చండాలులు వాళ్ళందరూ. హిందూ ధర్మం పేరు చెప్పుకొని పనికిమాలిన వేషాలందరూ వేస్తూ ఉంటారు. కాషాయం కప్పుకున్నంత మాత్రాన ఆడు మంచోడు కాదు. కాషాయం పేరుతో చేసే మోసాలు, దగాలు, కుట్రలు చాలా ఉంటాయి. ఎవడైనా సరే సమాజానికి నష్టం చేసే ప్రతి ఒక్కరిని 4 తన్నులు దానాలు పట్టుకొని. ఆడపిల్లలను రేప్ చేసేవాడు అవకాశం. ఇట్లాంటి ఎదవలందరినీ కొట్టాల్సిందే. దానికి మతం లేదు, కులం లేదు, ఇంకోటి లేదు. మనిషి ఉన్నోడు సంస్కారవంతంగా బతకాలి. మనిషి ఉన్నోడు నిజాయితీగా బతకాలి. మనిషి ఉన్నోడు పక్కనోడికి హాని చేయకుండా బతకాలి. ఇప్పుడు చూడు, నా వాళ్ళు చాలామంది కుక్కలు వచ్చి బూ 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 బో అని వాగుతున్నాయి. వీళ్ళంట కేటీఆర్ కాలి గోటికి సరిపోనంట. ఏ రకంగా సరిపోనరా? ఏ రకంగా సరిపోవు? మీ మామకి ఏమన్నా లడ్డు పెట్టాడు వచ్చి, మీ అమ్మకి ఏమన్నా బంగారం పెట్టాడు వచ్చి, టికానాకు పనికిరావు నువ్వు నన్ను అంటావా? ఎవరెవరికి సరిపోరు? అర్హతలు లేదు. నేను అర్హతల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన మినిస్టర్గా మంచి చేశాడా చెడ్డ చేశాడా అన్న దాని గురించి నేను మాట్లాడట్లేదు. వ్యవస్థలు వారసత్వ వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాను నేను. పనికిమాలినోళ్ళందరూ దేశాన్నంతా నాకిచ్చి సర్వనాశనం చేసి. నేను ప్రశ్న అడుగుతానయ్యా, భారతదేశంలో తండ్రి వారసత్వం నడుస్తుందా నడవదా? నాకు కరెక్ట్గా చెప్పాలి. మీ అందరూ సరిగ్గా చెప్పలేదనుకో కొడితే 32 పళ్ళు మొత్తం అన్ని రాలిపోతాయి. భారతదేశ వ్యవస్థలో పితృస్వామిక వ్యవస్థ నడుస్తుందా లేదా? నడుస్తుంది కదా. నడుస్తున్నప్పుడు నెహ్రూ
ఆయన కూతురు ఇందిరా గాంధీ ఎట్టయితుందయ్యా? అప్పు తెచ్చి పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఆవిడ పెళ్లి చేసుకుంది ఫిరోజ్ ఖాన్ గాంధీ. అప్పుడు ఆమె ఇందిరా ఖాన్ గాంధీ అవ్వాలి కదా, ఎట్ట ఉత్త గాంధీ అయింది? దీనికి నా కొడుకు సమాధానం చెప్పడే. ఎట్టయింది చెప్పు? అంటే మొగుడు నిసిరేసిందా పక్కన? అంటే మొగుడు పేరు అవసరం లేదా? గాంధీ పేరు పెట్టేసుకుంటారా? అంటే గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాబట్టి ఆయన ఇంటి పేరుని వాడేసుకుంటే సరిపోతుందా? దాన్ని ఇంటి పేరుగా పెట్టేసుకుంటే సరిపోతుందా? ఏ రకంగా సరిపోతుంది? ఆవిడ తర్వాత రాజీవ్ గాంధీని ఎమర్జెన్సీగా పిఎం అని చేశారు. ఏ అర్హతలు ఉన్నాయా భారతదేశానికి? పలాంది చేశాడని చెప్పండి. నేను 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 మాట్లాడతా, పలాంది చేశాడు అందుకే కాదు. ఒక పిఎం ఆమె చనిపోయంగానే ఎమర్జెన్సీలో వాళ్ళ కొడుకే పిఎం అవ్వాలి. ఎవడబ్బ రాజ్యాంగం అయ్యా ఇది? వాళ్ళ కొడుకు పిఎం అవ్వడానికి చెప్పండి. ఆయన తర్వాత పివి నరసింహారావు గారు వచ్చారు. ఓకే, ఆయన దేశ ప్రజల కోసం ఎంతో కష్టపడి ఒక కార్యకర్తగా ఆయన జీవితం మొదలుపెట్టి ఎన్నో 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 పదవులు అధిరోహిస్తూ ఆఖరికి ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అయ్యి దేశ ప్రజల కోసం ఒక మంచి చేద్దాం అనుకుంటున్నాడు. విలువిచ్చారా ఆయనకి? కొంచెమన్నా విలువిచ్చారా? మాట్లాడతారు. నేను ఆయన బీజేపీ పార్టీ కాదు, పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీని. ఆయన తెలుగు, ఆయన ఇటు తెలుగు ప్రజలకి అటు దేశ ప్రజలకి ఎంతో మంచి చేద్దామని మంచి ఆలోచనలతో వచ్చాడు. గౌరవం ఇచ్చారా? విలువిచ్చారా? పదవీ కాలం పూర్తయ్యే లోపు ఆయన నానా కష్టాలు పెట్టి సంకరాగిచ్చారుగా. సరైన విలువ అంటే భారతదేశ ప్రజలకి మంచి చేద్దాం అనుకుంటే మాత్రం అస్సలు చేయనివ్వరుగా. ఆయన తీసేశారు. ఆ తర్వాత ఎవరెవరో 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 వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట వింటే మాత్రమే అధికారంలో ఉండనిస్తారు. రాజశేఖర రెడ్డి వినలేదు, అందుకే కాంగ్రెస్ పార్టీలో ఆయన తొక్కేయాలనుకున్నారు. అంటే ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని తొక్కేయాలనుకుంటున్నారు. నేను ఇక్కడ ఒక ఇండియన్ సిటిజన్గా మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ బీజేపీ కార్యకర్తగా మాట్లాడట్లేదు. ఆమె ఇండియన్ సిటిజన్, ఇండియన్స్కి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రియాంక గాంధీ అంట, ఆమె భర్త ఇంటి పేరేంటి? ఓ 2 అక్షరాలు ఉంటుంది. భర్త ఇంటి పేరు పెట్టుకోవచ్చుగా, పెట్టుకోరు. ఏం చేద్దాం అనుకుంటున్నారయ్యా? సరే, వాళ్ళ మదర్ టంగ్ ఏంటి చెప్పండి ఒకసారి. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మదర్ టంగ్. నా మదర్ టంగ్ తెలుగు. ఏంటి? శ్రీకృష్ణదేవరాయలు ఒక తులువు భాషస్థుడైన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు నేర్చుకొని పొగిడే ఆయన. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పారు తెలుగుని. నాకు ఒక భాష ఉంది, నాకు ఒక మాతృభాష ఉంది. మీ అందరికి కూడా మా మాతృభాష ఉందిగా ప్రతి ఒక్కరికి. తెలుగు, కన్నడో, తమిళమో, మలయాళమో, హిందీనో, గుజరాతీనో, ఒరియానో ఏదో ఒకటి ఉంటుందిగా మీ అందరికీ. మరి చెప్పండి ఒకసారి, ఏదయ్యా రాహుల్ గాంధీ మాతృభాష ఏంటో ఒకసారి చెప్పండి నాకు. కలగా పులగం పులిహోర ఇదేగా. మళ్ళీ మాట్లాడతారు వీళ్ళందరూ వచ్చి. వీళ్ళు ప్రధానమంత్రి అంటే దేశ ప్రజలకు ఏమీ చేయకుండా ప్రధానమంత్రి పొజిషన్కి ఆశపడవచ్చు, కానీ ఒక కార్యకర్తగా మొదలుపెట్టి ఎన్నో కష్టాలు పడి, ఎంతో త్యాగం, ఎంతో దీక్ష, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఇంత పడి ఈరోజు మోదీ గారు ప్రధానమంత్రి అయితే ఆయన మీద నిప్పులు పోసుకుంటారా? కడుపులో మంట పోసుకుంటారా? భారతదేశంలో భారతీయ ప్రజలకు మీకు బతకాలని లేదా? మోడీ వచ్చేసి తినేస్తున్నాడంట మిమ్మల్ని. ఏదన్నాడు? ఇంత పెద్ద నోరు తెచ్చుకొని మిమ్మల్ని మింగేశాడా? మిమ్మల్ని నీతిగా నిజాయితీగా బతకమంటున్నాడు, ట్యాక్సీలు కట్టి మంచిగా ఉండమంటున్నాడు, విదేశాలు మన దేశం వైపు అనకుండా చూడమంటున్నాడు. ఇంతకుముందు విదేశాలు మనకు గౌరవం ఇవ్వలేదంటే నేను కూడా పోయినా 2012లో. రియల్ బ్రిటిషర్కి ఇప్పటికీ ఇండియన్స్ అంటే చాలా చిన్న చూపు. సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను వెళ్ళా, అక్కడ వెళ్ళండి ఒకసారి లండన్లో సూపర్ మార్కెట్కి. మనం పట్టుకొని అక్కడ పక్కన పెట్టిన వస్తువుల్ని రియల్ బ్రిటిషర్లు వాళ్ళు ముట్టుకోరు. బికాజ్ మనం ఇండియన్స్, వాళ్ళ పాదాల కింద బతికిన వాళ్ళమని వాళ్ళ ఫీలింగ్. అట్లాంటి ఫీలింగ్ ఏం లేదని అనుకో, కోర్త మూతి మూగుడవుతుంది. నేను వెళ్ళాను, నేను తీసుకున్నాను, నేను పట్టుకున్నాను. అట్లనే రియల్ అమెరికన్ ఉంటారు. ఎందుకంటే రకరకాల బ్రీడ్లు వస్తారు. ఇప్పుడు మొగుడు ఒక దేశముడు, పిల్లం ఒక దేశంది, పిల్లలు ఒక దేశం అనుకో, వాళ్ళు కొంచెం నార్మల్గా ఉంటారు. బట్ వాళ్ళ అమ్మ బాబు వాళ్ళు అందరు బ్రిటిష్ బ్రెడ్ అనుకో. ఇండియన్స్ అంటే చాలా చీప్ ఒపీనియన్. ఇది లండన్లో బతికే ప్రతి ఒక్క ఇండియన్తో నేను చెప్పిస్తా. మీరు ఇక్కడ కూర్చొని ఫేస్బుక్లో పెట్టుకొని నో దే ఆర్ వెరీ లిబరల్ అన్నారనుకో, కొడతా అట్లా ఒక్కొక్కడికి. ఏం తెలుసురా మీకు? ఏం తెలుసు? ఇండియన్స్ అంటే అంత చీప్ వాళ్ళకి. అందుకని వాళ్ళు వీసాలు ఇవ్వట్లేదా, వాళ్ళ దేశంలో ఇవ్వట్లేదంటే ఇస్తున్నారు. ఎందుకంటే అది ఇవ్వాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ మన భారతదేశమే కాదు అన్ని చోట్ల కూడా భిన్నత్వంలో ఏకత్వంగా బతకాలి. కానీ ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపెట్టుకోండి, ఇండియన్స్ అందరూ ఏ దేశాలలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, వన్స్ దే డిసైడెడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అని వేరే దేశస్తులంటే మూసుకొని మన దేశంకే రావాలి. 100% ఇదే దేశానికి రావాలి, వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు గ్రీన్ కార్డులు ఉన్నాయి, సిటిజన్షిప్లు ఉన్నాయి, అమెరికాలో లండన్లో అని వెర్రవీగుతుంటారు మన ఇండియన్స్. ట్రంప్ గాడికి మండి గెట్ అవుట్ ఇండియన్స్ అన్నాడు అనుకో, మూసుకొని వచ్చేయాలి. ఆప్షన్ లేదు, మన ఊరికే రావాలి, మన ఇంటికే రావాలి, మన భాషే మాట్లాడాలి, మన పచ్చడి మెతుకులే తినాలి, అంతకంటే వేరే ఆప్షన్ లేదు. కాబట్టి నాకు ఐన్స్టీన్ అంత బ్రెయిన్ ఉంది అని నేను చెప్పట్లేదు, సామాజిక అవగాహన ఉంది. మీరు కనీసం అది కూడా లేకుండా ఇంకా రాచరికపు పాలనని సమర్థిస్తూ నాలాగా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళని ప్రశ్నిస్తూ నిలదీయాలి అనుకుంటే నన్ను కాదు నిలదీసేది. మీ రియల్ దమ్ము ఏంటి అంటే వారసత్వపు పాలనతో ఎవడెవడైతే వస్తున్నాడో, రాజశేఖర్ రెడ్డి కష్టపడి ప్రజల నుంచి వచ్చిన మనిషి. ఆయన కాలేజ్ డేస్ నుంచి ఆయన మొదలుపెట్టింది ఇప్పుడు ఎవడో కొడుకు మొదలు పెట్టలేదు, ఆయన కాలేజ్ డేస్ నుంచి మొదలు పెట్టారు. ఆయన కొడుకు అయినంత మాత్రాన ఆయన సీఎం అయ్యే అర్హత ఉందా? అక్రమ ఆర్జన కేసులో అడ్డంగా దొరికి సాక్ష్యాలతో ప్రూవ్ అయ్యి జైలుకెళ్ళి ఇంకా కేసు అలానే నడుస్తుంటే ఆయన మీకు సీఎమా? ఆయన ఇజ్రాయెల్ వెళ్ళి, ఆయన ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన ఫ్యామిలీ అంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వాళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళి చర్చిని దర్శించుకొని వస్తే సప్పట్లు కొడతారా భజన బ్యాచ్, బ్లూ బ్యాచ్లంతా? మీరు నన్ను నిలదీస్తారా? ఇంకా ఎవడో వాగుతున్నాడు, బీజేపీ పార్టీలో చేరిన తర్వాత పూజలు చేస్తారా? మా అమ్మ దగ్గరికి రా, ఒక్కొక్కడికి కాళ్ళెరగొట్టి పొయ్యిలో పెడుతుంది. మా అమ్మ బ్రాహ్మణ ఇళ్లలో పుట్టాల్సింది, మడి ఆచారం అని. పూజ చేస్తే కానీ మంచినీళ్ళు కూడా తాగదామె. ఆమెను తీసుకొస్తా, మిమ్మల్ని తీసుకొస్తాను నన్ను కామెంట్ చేసేటోడు. బీజేపీ పార్టీలో నేను చేరి 2 సంవత్సరాలు అయిందిరా. అవును మరి, కరెక్ట్ రా. నేను బీజేపీ పార్టీలో చేరాక మా అమ్మ పూజలు మొదలుపెట్టింది. నేను బీజేపీ పార్టీలో చేరాక మా అమ్మ వ్రతాలు మొదలుపెట్టింది. ఇది నేను కాదు, పూజ పునస్కారాలు మా అమ్మ. మీ అందరు కనిపించారనుకో, నిజంగా మా అమ్మ ఎప్పుడు అంటుంటాను, నన్ను కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. మీ అందరికి పెట్టుద్ది అట్లనే, బెల్ట్ తెగేదాకా కొట్టుద్ది, మామూలుగా కొట్టదు, రోకల బండి ఇరిగేలా కొట్టుద్ది. బీజేపీ పార్టీలో నేను చేరి 2 సంవత్సరాలు అయింది. అవును, ఇప్పటికిప్పుడు బీజేపీ పార్టీలో చేరంగానే దేవుడి పటాలు కొనుక్కొచ్చుకొని, దేవుడి గది కట్టించుకొని, దేవుడి పూజలన్నీ మొదలుపెట్టి చేస్తున్నామయ్యా. ఎందుకంటే బీజేపీ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కదా, లేకపోతే వాళ్ళు ఇంప్రెస్ అవ్వరు. మరి మీ అందరు చెప్తే మేము ఇంప్రెస్ అవుతున్నారు. రండి మా అమ్మ దగ్గరికి రండి, మీ అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పుద్ది. నేను ఇంత ఉన్నాను స్ట్రాంగ్గా అంటే మా అమ్మ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది? మామూలుగా కాదు, 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టి కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడుతుంది. నడవడానికి కూడా ఉండరు మీరు. అండ్ వాగినందుకు పళ్ళు రాళ్ళు కొడుతుంది అనమాట. వచ్చి నిలదీసినందుకు కాళ్ళు ఎరగొడుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మాట్లాడేవాళ్ళు ఏం మాట్లాడతారు అసలు? ఎవడో కామెంట్లు రాస్తున్నారు, ఇగో పిచ్చ పిచ్చ కామెంట్లు రాసేవని నేను చదవను. నేను చెప్పాలనుకుంది నేను చెప్తా, నేను మోటివేట్ చేయాలనుకుంది చేస్తాం. మంచి మనసుతో మోటివేట్ అవ్వాలనుకున్న వాళ్ళు అవుతారు, దేశానికి ఉపయోగపడాలనుకున్న వాళ్ళు అవుతారు. మీ పిచ్చ పుల్క కామెంట్లు చదవడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి ఫేస్బుక్ లైవ్లోంచి. మీరు ఇష్టపడి నా ఫేస్బుక్ లైవ్లోకి వచ్చారు తప్ప నేను ఇష్టపడి మీ ఫేస్బుక్లోకి నేను రాలేదు. మీరు పిచ్చ పిచ్చ లంగా కామెంట్లు, పుస్కి కామెంట్లు పెట్టారనుకో, ఆడపిల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తాను తెలుసా, మిమ్మల్ని ఇంత సంస్కారవంతంగా పెంచినటువంటి మీ అమ్మా నాన్నలకి శతకోటి నమస్కారాలు. మీకు సంస్కారమే లేదు, కనీస సంస్కారం కూడా లేదు. ఏం చూసుకుంటారా మీ అమ్మా నాన్నల్ని? మీరు ఏం చూసుకుంటారా మీ పిల్లల్ని? రేపు పొద్దున ఇందాక ఎవడ కామెంట్ పెట్టాడు, సంబంధం లేకుండా కామెంట్ పెట్టాడు. ఏంటి ఆడపిల్లలు అభివృద్ధి చెందుతున్నారంటే వాళ్ళ బట్టలు చూసి రేప్ చేశారంట. మీ మహానుభావులందరికీ నా ప్రశ్న, 4 నెలల పిల్లని రేప్ చేశారు, ఏం చూపించింది అయ్యా ఆ పిల్ల? అంత టెంప్ట్ అయ్యేలాగా, మీ నరనరాలు జువ్వనేలాగా ఏం చూపించింది 4 నెలల పిల్ల? 8 ఏళ్ల పిల్లని రేప్ చేశారు, ఏం చూపించింది ఆ పిల్ల? బికినీ వేసుకుని డాన్స్ చేసింది, క్యాబరే డాన్స్. 8 years ఉన్న పాప 60 ఏళ్ళ ముసలిదాన్ని రేప్ చేశారు. పాప ఆవిడ కూడా బికినీ వేసుకుంటుంది, వయసులో వేసుకోవాలనిపించి వేసుకోలేక, పాప ఈ వయసులో వేసుకుంటే వీడు తట్టుకోలేక దురద ఎక్కువయ్యి దూలా. వీళ్ళందరికీ నేను చెప్తా, ఆడపిల్లలు మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని సెక్సీగా కనిపించడం వల్ల రేపులు చేస్తున్నారంట. సరే వై, నీకు దురద పుట్టింది, నరాలు బాగా జువ్వన్నాయి, ఆ పిల్ల నన్ను వదిలేరా సామి అని
ఏడుస్తూ అరుస్తూ రక్కుతూ నన్ను వదిలేయమంటుంటే ఈ ఏడ దురద పడుతుందిరా మీకు? ఇంకా దురద ఎట్లా వస్తుంది మీకు? అమ్మాయి ఇష్టాలతో సంబంధం లేకుండా ఎట్లా వస్తుంది మీకు? అది పైశాచికత్వం కాదా? రాక్షసత్వం కాదా? మానవత్వం చచ్చిపోవడం కాదా? అది మృగాలు అంటారు. ఒక సింహం వేటాడినట్లు వేటాడుతుంది. మృగాలు కూడా చిన్న జంతువుల్ని వేటాడవు, అవి బేబీ జంతువుల్ని వేటాడవు. అవి దాంతోపాటు పరిగెత్తగలిగే జంతువుల్ని వేటాడతాయి. మీరు సిగ్గు సరం లేకుండా ఫేస్బుక్ దొరికింది కదా అని మొహాలు దాచుకొని వచ్చి ఫేస్బుక్లో కామెంట్ చేస్తారా? నా ఎదురు వచ్చి చేయండి ఒక్కొక్కళ్ళు. ఈ మధ్య కొంతమంది బాగా అతి చేస్తున్నారు. నా దగ్గర లైసెన్స్డ్ గన్ను కూడా ఉంది. లేపారు దొబ్బుతావు, ఓ 4 బుల్లెట్లు పోతే 4 లేచిపోతారు. అక్కడిక్కడ కాల్చింది, ఇక్కడ పెడతా అంతే. అప్పుడు చూసుకుంటా కేసు అయితే. పనికిమాలిన హామీ. పంటకి పురుగు పడితే పురుగుల మందు కొడతారు చచ్చిపోవాలని. సో మీలాంటి పురుగుల్ని కూడా ఏరేయాలి. పోగిరి సినిమాలో చెప్పినట్లు వ్యవసాయం చేయాలి, లేకపోతే కష్టం మీలాంటి వాళ్ళతో. మళ్ళీ మీ అందరి కోసం మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేశసేవ చేయాలంట. దేశసేవ చెయ్యాలి అన్నది స్వతంత్ర భావన. మీ ఎవ్వడికి నేను బానిసను కాదు, అండ్ మీ ఎవ్వరికి నేను ఇంట్లో పందాన్ని కాదు. అండ్ మాకు అజ్జేయలేదే ఇజ్జేయలేదని అడిగే హక్కు నీకు ఏముంది అసలు? నేను కేవలం కార్యకర్తని. నాకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే చెయ్య. సమాజ్ సేవ అన్నది నా స్వతంత్ర భావన. నాకే కాదు, ఏ రాజకీయంలో ఉన్న వాళ్ళకు కూడా సమాజ సేవ అన్నది స్వతంత్ర భావన. అలాగే ఎన్జిఓలకి పనిచేస్తున్న వాళ్ళది స్వతంత్ర భావన. నువ్వు అది చేయలేదే ఇది చేయలేదే, ఎవడరా నువ్వు జీతం ఇచ్చి పెట్టుకున్నారా? సమాజ సేవ చేసే వాళ్ళందరినీ జీతం ఇచ్చి పెట్టుకున్నారా మీరు? జీతం ఇచ్చి పెట్టుకున్న వాళ్ళని అడగండి. అది చేయలేదు ఇది చేయలేదని. ఈ రోజుల్లో పని మనుషులను కూడా అడిగే హక్కు లేకుండా పోయింది మనకి. అది చేయలేదు ఇది చేయాలని చెయ్యమని చెప్పి మానేసిపోతున్నారు. డబ్బులు ఇచ్చి పెట్టుకున్న వాళ్ళే సక్రమంగా చేయట్లేదు. సమస్య అన్నది మా స్వతంత్ర భావన. మాకు నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చెయ్యం. మీలాంటి వాళ్ళకి చేయాలని రూలే లేదు. దెర్ ఈజ్ నో రూల్ ఎట్ ఆల్. ఏ రాజ్యాంగంలో అంబేద్కర్ కూడా రాయలేదు. ఓకే, కాబట్టి మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోండి. సంస్కారహీనంగా మాట్లాడారనుకో, మీ సంస్కారహీనతని మీ ఒక్కరే కాదు సమాజం మొత్తం ఫేస్బుక్లో వచ్చి చూస్తుంటుంది. కాబట్టి కొంచెం బుద్ధిగా, కొంచెం పద్ధతిగా, కొంచెం మర్యాదగా, స్కూల్లో లేకపోతే అప్పు తెచ్చుకోండి. స్కూల్కి వెళ్ళి మీ టీచర్స్ దగ్గర లేకపోతే మీకు చదువు చెప్పిన గురువుల దగ్గర అప్పు తెచ్చుకోండి. మీరు ఇంత ఉన్నారంటే నాకు అసలు డౌట్ వస్తుంది. సగం అరకొర ఉన్నటువంటి చదువులు నేర్చుకున్నటువంటి కొంతమంది టీచర్లు, అందరు కాదు, కొంతమంది టీచర్లు మిమ్మల్ని ఇంత సంస్కారవంతంగా పెంచినటువంటి మీ అమ్మా నాన్నల్ని చూడాలని, సన్మానం చేయాలని, ఇట్లాంటి వాళ్ళందరి తల్లిదండ్రుల్ని పిలిచి సన్మానం చేస్తే అప్పుడన్న బుద్ధి వస్తుందేమో. గుర్తుపెట్టుకోండి, నన్నే కాదు ఏ పార్టీకైనా సిన్సియర్గా సేవ చేస్తున్నటువంటి కార్యకర్తల్ని నిలదీసే హక్కులు కానీ అధికారాలు కానీ ప్రజలెవ్వరికీ లేవు. బికాజ్ మేము ఎవ్వరికి బానిసలం కాదు, ప్రజలకు బానిసలం అంతకంటే కాదు. మేము కేవలం స్వతంత్రంగా ఇష్టపడి పనిచేస్తున్నాము. మాకు నచ్చితే చేస్తాము. ఆ నచ్చే ఒక చిన్న మంచి పనిని కూడా మీరు ఒప్పుకోలేకపోతే మాకు కూడా మనసు ఉంటుందిగా, విరక్తి చెందుద్ది. పనికిమాలిన ఎదవల కోసం మేము చేసేది ఏంటి నాన్ సెన్స్? హ్యాపీగా మేము తిని మా అమ్మ నాన్నని చూసుకుంటూ మా కుటుంబాన్ని చూసుకుంటూ మేము హ్యాపీగా బతికేయచ్చు కదా. ఇప్పుడు నాకేంటయ్యా, నాకేం తక్కువ? నేను పెళ్లి చేసేసుకొని హ్యాపీగా అసలు ఈ దేశం కాకపోతే విదేశాలు వెళ్ళిపోయి బతుకుతా. మీకోసం సేవ చేయాలని మీరు ఏమైనా రాజ్యాంగం రాసిందా నా నెత్తి మీద? లేకపోతే నా తలరాత రాసిందా? I have the best option that I can get married and leave this country and go and live happily. But still I'm working for the nation, I'm working for the people. It's my own decision. ఆళ్ళిళ్ళు చేయమనేది కాదు, ఎవరిని పనులు చేయమనరు. ఒకవేళ మేము గనక కంటెస్ట్ చేసి మమ్మల్ని గెలిపించుకుంటే మా బాధ్యతలు మేము నెరవేరుస్తాం. అవి కూడా బాధ్యతలు మాత్రమే. నో మ్యాండేటరీ. దెర్ ఈజ్ నో మ్యాండేటరీస్, దెర్ ఈజ్ నో రూల్, దెర్ ఈజ్ నో సిస్టమ్. ఓకే, ఆల్రెడీ భారతదేశంలో కరప్టెడ్ సిస్టమ్ నడుస్తోంది. దాన్ని క్లీన్ చేయడానికి మోడీ లాంటి ఒక్క ఆయన ప్రయత్నం చేస్తుంటే మీలాంటి కుక్కలందరూ పుచ్చుకు బౌ అని అరిచి మళ్ళీ అక్కడ రోడ్డు మీద పెంట చేస్తుంటే ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు? నాకైతే నేను స్వతంత్రంగా సమాజ సేవ చేయడానికి సిద్ధంగా ముందుకొచ్చి చేస్తున్నాను. నాకు వీలైనంత చేస్తాను. నా పైసలు ఎక్కడికి పోవాలన్నా మా పైసలే ఖర్చు పెట్టుకోవాలి. ఎవ్వరు ఇవ్వరు.
ఓడిపోయిన పార్టీలు కాదు కదా, అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న వాళ్ళ నిధులే తప్ప ఎవరు మాకు డబ్బులు ఇవ్వరు. మా సొంత డబ్బులే మేము ఖర్చు పెట్టుకోవాలి, మాకున్నంత మేము ఖర్చు పెడతాము. మిగిలిన సమాజం కోసం ఖర్చు పెట్టడానికి ఏమైనా రూల్ ఉందా? సమాజం కోసం ఖర్చు పెట్టాలని మీకు పెట్టే డబ్బులు మా అమ్మ నాన్నకి పెట్టవచ్చు కదా, వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకోవచ్చు కదా. అమ్మ నాన్నలకు చేసే సేవ కంటే ప్రపంచంలో గొప్ప సేవ ఉందా? ప్రజాసేవ అంత గొప్పదా? అమ్మ నాన్న సేవ కంటే ప్రజాసేవ ఏం గొప్ప కాదు. తల్లిదండ్రులకు చేసే సేవ, మీకు పెట్టే డబ్బు ఖర్చు, మీకు మాకు అవి పోయినాయి ఇవి పోయినాయి అంటే మేము ఇచ్చే డబ్బులు మా అమ్మ నాన్నలకి పెడితే వాళ్ళు ఆనందపడతారు. వాళ్ళు ఆనందపడకపోయినా నేను ఆనందపడతా, నా పేరెంట్స్ని బాగా చూసుకున్నానని. ఫస్ట్ మీరు చూసుకోండి. నన్ను నిలదీసే హక్కులు ఎవ్వరికీ లేవు, ప్రజలు ఎవ్వరికి. దాట్స్ ఓన్లీ మైన్. అండ్ నేను అసలు కామెంట్లు చదవట్లేదు కానీ ఇట్లా స్క్రోల్ అవుతున్నాయి. సేవ అంటున్నాం, ఏం సేవ చేశాడు అన్నట్టు నాకు మొత్తం కనిపించలేదు. మేబీ అదే ఏంటది క్వశ్చన్. మేము ఇంత కష్టపడి మాట్లాడుతున్నారా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి? నా గొంతు పాడు చేసుకుంటున్నాను. ఇదే గొంతుని నేను ఇంకో చోట ఉపయోగిస్తే డబ్బింగ్ వెళ్తే డబ్బులు వస్తాయిరా, చాలా డబ్బులు ఇస్తారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పోతే. ప్రతి పదం విలువైందే, గుర్తుపెట్టుకోండి. మా సమయం కూడా విలువైందే. మా సమయాన్ని మీ మీద పనికిమాలిన ఎదవల మీద ఎందుకు వెచ్చించాలి మేము? మా సమయం చాలా చాలా విలువైన సమయం కాబట్టి మా మాటలు విలువైనవే, మా సమయము విలువైంది. మీలాంటి పనికిమాలిన వాళ్ళ కోసం మా సమయాన్ని వెచ్చిస్తున్నాం కదా. సేవ ఏంటి చేస్తున్నాం కదా. నా ఎన్జిఓ నుంచి నాకు వీలైనంతగా అడిగిన వాళ్ళకి కాదనకుండా అని నేను చెప్పను. మాకు వీలైనంత వరకు మేము చేస్తున్నాం. ఎందుకు చేయాలి మేము? ఏమవసరం మాకు? ఏమైనా రూల్ ఉందా? కానీ మాకు నచ్చింది మేము చేస్తున్నాం. అరే ఒక మనిషి కష్టంలో ఉన్నాడు అని 100 మంది సమస్యలు చెప్తే 100 మందికి మేము చేయం. 100 మందిలో 10 మందికే చేస్తాము. ఆ 10 మందికైనా ఎందుకు చేయాలయ్యా? మీరు చేస్తున్నారా? పోయి ఏదో అంటారు చూడు, పిల్లికి బిచ్చం పెట్టని మొహాలు అని చెప్పేసి. మీరు పిల్లికి బిచ్చం పెట్టని మొహాలు, కాకి గింజలయ్యని మొహాలు, పిట్టలకు నీళ్లు పోయని మొహాలు. మీరు నన్ను అడుగుతారా? ఏం మాట్లాడతారు? పిచ్చ కామెంట్లు అన్నీ చేస్తున్నారు. ఒకడు అంటాడు, నీకు సినిమాల్లో ఆపర్చునిటీస్ రాక నువ్వు ఇద్దురా, నువ్వు దియ్యి, తెలుగు అమ్మాయిలు సినిమా తెర మీద కనిపించలేకపోతున్నారు అని చెప్పేసి నువ్వు బకెట్ల కన్నీళ్ళు కారుస్తున్నావు కదా, నువ్వు దిద్దురా. లేకపోతే నువ్వు పోరాటాలు చేద్దురా, తెలుగు అమ్మాయిలని తెర మీదకి ఎందుకు తీసుకొని రావట్లేదని. ఊరికి ఫేస్బుక్లో కూర్చొని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చెయ్యి. తెలుగు హీరోయిన్స్ని తెర మీదకి తీసుకొని రావాలి, లేకపోతే మేము తెలుగు సినిమాలు చూడం అని ఉద్యమం చేయి. అప్పుడు మాలాంటి వాళ్ళు బోల్డ్ అని సినిమాలు చేస్తారు. ఇంకొకడు ఖాళీగా ఉన్నావు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు, ఖాళీగా ఉన్నారని గోళ్ళు గిల్లుకోవడాలు, ఇదే పనులని పిల్లి తల కొరగడాలు. ఏం పట్టిందిరా? మీ అందరితో తిట్టించుకొని, మీ అందరితో మాటలు అనిపించుకొని, మీ అందరితో శాపనాలు పెట్టించుకొని ఖాళీగా ఉంటే ఇన్ని చేయాలా? ఖాళీగా ఉంటే చేయడానికి చాలా పనులు ఉంటాయి రోయ్. క్రియేటివిటీగా చాలా నేర్చుకోవచ్చు. నేను ఎంఎస్సి ఫ్యాషన్ టెక్నాలజీ చదివా. బోటికి పెట్టుకొని నా బ్రెయిన్కి ఆలోచనలు పెట్టి కొత్త డిజైన్ చేయొచ్చు. ఇలాంటి ఎన్నో డిజైన్స్ నేను సొంతంగా క్రియేట్ చేసుకునే చాలామంది అమ్మాయిలకి క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళకి నేర్పించి నేను బిజినెస్ పెట్టుకొని బోల్డ్ అని డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలా చేయొచ్చు. సొసైటీకి చేయాలని ఏముంది? ఖాళీగా ఉంటే రాజకీయాల్లోకి వచ్చి మీ అందరితో తిట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. చాలా చేయొచ్చు. నేనే సొంతంగా బిజినెస్ పెట్టుకొని నడుపుకోవచ్చు. లేదా ఇంకా కావాలంటే నేను బిజినెస్ చిన్న పరిశ్రమలు పెట్టేసేసి ఎంతోమంది పేదవాళ్ళని మహిళల్ని తీసుకొని, ముఖ్యంగా మీలాంటి సన్యాసులు తాగుబోతు ఎదవలు పెళ్లి చేసుకొని పెళ్ళానికి పిల్లలకి తిండి పెట్టకుండా తిరుగుతుంటారు పనికిమాల పోరంబోకు ఎదవలు. సమాజంలో ఈరోజు ఒక పేదరికం అంటారు చూడు, ఒక ఆడది తన పిల్లల్ని పెట్టుకొని కష్టపడడానికి కారణం ఎవరు? నీలాంటి పోరంబోకు ఎదవలు కాదా? తల్లికి పెళ్ళానికి తేడా తెలియని ఎదవలు, పెళ్లి చేసుకొని పెళ్ళానికి తిండి పెట్టలేని ఎదవలు, పిల్లల్ని పందులు కన్నట్టు కానీ వాళ్ళకి కనీసం పాలు తాగడానికి కూడా డబ్బులు లేకపోతే మీరు వెళ్ళి మందు కొట్టి తిరుగుతున్న ఎదవలు, బెల్ట్ షాపుల చుట్టూ తిరుగుతూ గుడం బసారాలు తాగుతూ, ఇకపోతే మీ రేంజ్ కొంచెం మీ రేంజ్ పెద్దదైతే బీర్లు తాగుతూ కూర్చునే వాళ్ళు మీరు మాట్లాడతారా నా గురించి? ఈరోజు సమాజంలో చూసుకుంటే ఆడవాళ్ళు ఇంతమంది కష్టపడుతున్నారు, పిల్లలకి తిండి పెట్టలేక, సరైన పౌష్టికార ఆహారం అందించలేక మగ్గడానికి ఎవడరా కారణం? మీలాంటి మగ సన్యాసులు కదా. మీరు పెళ్లి చేసుకొని మీరు గేదెల్ని కన్నట్టు పిల్లల్ని కన్నాం కదా.
పెళ్ళాన్ని పోషించడం చేతగానోడు ఎందుకురా పెళ్ళిళ్ళు చేసుకుంటారు? పిల్లలకి తిండి పెట్టలేని వాళ్ళు ఎందుకురా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కంటారు? రా నాతో చూపిస్తా ఎంతమంది ఉన్నారు ఎదవలు. నా ఫ్రెండ్స్ అమ్మాయిల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయిన మగ మహానుభావులు ఉన్నారు. అందరు మీలాంటి ఎదవలే అంటారు. వాళ్ళు కూడా పనికి వాళ్ళని ఎదరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఈరోజు పెళ్ళాన్ని నచ్చట్లేదంట, ఇంకెవరితో నచ్చిందంట. పెళ్ళాన్ని నచ్చక పెళ్ళాన్ని వదిలేశాడు, పిల్లల్ని వదిలేసిపోయారు. చదువుకున్నోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు, బాగా సంపాదిస్తున్నారు. కానీ పిల్లలకి మాత్రం తిండి పెట్టారు. ఆ అమ్మాయి కష్టపడి ఆ అమ్మాయి పని చేసుకుంటూ ఆ అమ్మాయి అక్కడ ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అని వెతుక్కుంటూ లేకపోతే మిషన్ కుట్టుకుంటూ బతుకుతున్నారు. నా ఫ్రెండ్సే బతుకుతున్నారు. ఎవరి వల్ల రా ఈ నష్టం అంతా, ఈ కష్టం అంతా? మీలాంటి పోరంబోకు మగాళ్ళ వల్ల కాదు. ఎందుకు మగాళ్ళంటే అంత అసహ్యం, ఎందుకు మగాళ్ళంటే అంత అసహ్యం అంటే ఇందుకే. నా ఫ్రెండ్స్ 20 మందికి పెళ్ళైతే అందులో 10 మంది పనికి మళ్ళీ ఎదవలే ఉన్నారు. పిల్లల్ని ఏడ్పించుకుంటూ పిల్లల్ని వదిలేసి వాళ్ళు సంపాదించిన డబ్బులు పిల్లలకి పెట్టకుండా. బాధ్యత లేనోడు తండ్రి అనిపించుకోవడానికి కూడా అర్హత లేడు, బాధ్యత లేనోడు భర్త అనిపించుకోవడానికి అర్హత లేదు. మీలాంటి పూర్వమోగ ఎదవలే కదరా. పిల్లలకి సరిగ్గా తిండి కూడా పెట్టడం చేతగాని వాళ్ళు మళ్ళీ మీరు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, మీరు రాజకీయాల గురించి మాట్లాడతారు, మీరు మహిళల గురించి మాట్లాడతారు. నువ్వేం చేసావా అని చెప్పి ఒక ఆడపిల్లని నిలదీస్తారు. చేతనైతే సపోర్ట్ చేయండి, లేదా నోరు మూసుకొనండి. ప్రశ్నిస్తే తప్ప అంటారు, ప్రశ్నించండి, బూతులు మాట్లాడొద్దు. ఎవరిని ప్రశ్నించాలి? మీరు ఎంచుకున్న నాయకుల్ని ప్రశ్నించండి. ఎవరిని ప్రశ్నించాలి? మీ అధికారంలో కూర్చోబెట్టి సింహాసనం ఎక్కించిన వాళ్ళని ప్రశ్నించాలి. మమ్మల్ని ప్రశ్నిస్తే ఏంట్రా వస్తుంది? మేము మాట్లాడడం ముందు చూడు, అది సేవ. మోటివేట్ చేయడం ముందు చూడు, నాకేం బట్టా, మీరు ఎక్కడ సంకనాగిపోతే మాకెందుకు, భారతదేశ భవిష్యత్తు ఏమైపోతే నాకెందుకు అని నేను అనుకోవచ్చుగా. ఏ పిల్లినో మీకు చెప్పే బదులు పిల్లికో కుక్కకో టైం కేటాయిస్తే అవి చెప్పిన పని చేస్తాయి, చాలా మంచిగా ట్రైన్ అవుతాయి అవి. సో నాకు తెలిసిన 4 మాటలు చెప్తున్నా. నేను మిమ్మల్ని వెళ్ళి మర్డర్ చేయమని చెప్పట్లేదు, రేప్ చేయమని చెప్పట్లేదు, మహిళల్ని కించపరచమని చెప్పట్లేదు, దొంగతనాలు చేయమని చెప్పట్లేదు, క్రైములు చేయమని చెప్పట్లేదు, బాంబులు పెట్టమని చెప్పట్లేదు. మంచిగా మాట్లాడడం నేర్చుకోమని చెప్తున్నాను, మర్యాదగా మాట్లాడమని చెప్తున్నాను, గౌరవించమని చెప్తున్నాను. మీరు నిలదీయాలి అనుకుంటే మీరు ఎంచుకున్న నాయకుల్ని నిలదీయమని అడుగుతున్నాను. మీరు తెలుసుకోవాలనుకుంటే భారతదేశ చరిత్ర ఎందుకు ఇట్లా సంకనాకిపోయిందని తెలుసుకోమంటున్నాను. నిన్న నేను ఒక పోస్ట్ పెట్టా, అదేదో హిందీ సీరియల్లో టెలికాస్ట్ అయినటువంటి ఒక ఏంటది రామాయణమా లేకపోతే హనుమంతుడు స్టోరీనా, అందులో ఒక ఫోటో పెట్టేసేసి అయ్యో ఏంటి మేము సాయం చేస్తే రాముడు దేవుడయ్యాడు, మేమెందుకు కోతులమయ్యాం. కోతులే అవుతారా, మనుషులు ఎట్లయితారు? కాకపోతే హనుమంతుడిలోని ఒక గొప్పతనాన్ని, ఆయన శక్తి సామర్థ్యాన్ని గుర్తించిన ఆయన రాముడు. ఆయన అప్పటికే రాజ్యాన్ని ఏలుతున్నటువంటి మహారాజా. ఆయన అప్పటికే ప్రజలందరికీ దేవుడు, విష్ణుమూర్తి స్వరూపుడైన. అసలు వానర జాతిలో హనుమంతుడు ఉన్నారు. ఆయన్ని ఈనాడు ఈ తరం ప్రజలు కూడా ఆయన దేవుడిగా మొక్కుతున్నాడంటే రాముడు కారణం రా, పనికి మళ్ళీ ఎదవల్లారా. లేకపోతే వానరులకి ఏముంది, ఏం తెలుసు, ఏమొచ్చు? హనుమంతుడు అనే ఆయన్ని మనం ఈనాడు భగవంతుడిగా పూజిస్తున్నామంటే అది రాముడి వల్లే. దానికి కొంతమంది కింద కామెంట్లు పెట్టారు పుడుంగులు. మీ ఫ్రెండ్ పోస్ట్ పెడితే అది డిలీట్ చేయాలి కానీ 10 మందికి షేర్ చేస్తాను, 10 మందికి షేర్ చేస్తాను కదా తెలిసేది ఎవడు ఎలాంటి తప్పులు చేస్తున్నాడో. తప్పు, ఒక దేవుణ్ణి అవమానించడం తప్పు. భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళని, భారతదేశ సంస్కృతిని తప్పుగా మాట్లాడుతూ సెక్యులర్ అని ఫీల్ అవుతారు. ఎవడ్రా సెక్యులర్ అనే పదం కనిపెట్టింది నా చెప్పండి? రాజ్యాంగంలో రాశాడు అంబేద్కర్. ఇప్పుడు వెలుగుతుంది గూగుల్, రాజ్యాంగంలో రాశాడా? రాయలేదు. నేనే చెప్తున్నాను కదా, అంబేద్కర్ సెక్యులర్ అన్న వర్డ్ రాజ్యాంగంలో రాయలేదు. నాకు తెలిసి 1975 సంవత్సరంలో రాజ్యాంగంలో సెక్యులర్ అన్న వర్డ్ చేర్చబడింది. ఏంటి 1975? మొన్న 40 ఏళ్ల క్రితం. దాన్ని పట్టుకొని ఏకంగా 10,000 సంవత్సరాల నాటి భారతదేశ చరిత్రని, సంస్కృతిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు కదరా మీరు. ఏమనుకుంటున్నారు? 250 ఏళ్ల క్రితం బ్రిటిషోడు భారతదేశానికి ఊపుకుంటూ వచ్చి ఫస్ట్ యూరోపియన్లు వచ్చారు. ఎందుకు వచ్చారా? భారతదేశం పనికిమాలిన దేశం, భారతదేశం సంకనాకిపోయే దేశం, భారతదేశానికి ఏం లేదు, భారతదేశానికి ఏం అది లేదు ఇది లేదు. మరి ఎందుకు వచ్చారా వాళ్ళు? వ్యాపారం కోసం వచ్చారా అంటారు. కరెక్ట్ కదా? మన దేశంలో ఏమీ లేనప్పుడు వ్యాపారం ఎట్లా చేయడానికి వచ్చారు? మనం పనికిమాలిన వాళ్ళం కదా, మనకు చదువు లేదు, సంస్కారం లేదు, ఏం లేదు అనుకుంటున్నారు కదా. మరి వ్యాపారం ఎట్లా చేస్తారు అంటే
మన దగ్గర డబ్బు ఉంది, సంస్కృతి ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. దాంతో పాటు వాడి మతాన్ని విస్తరింప చేయడానికి వచ్చాడు. అది మూల బీజం. మూల బీజం ఏంటంటే వాడి మతాన్ని విస్తరింప చేయడానికి వచ్చాడు. ఎందరో మహానుభావులు, ఎందరో దేశభక్తులు ఇక బ్రిటిష్ వాడి కళ్ళలో తట్టుకోలేక పోరాటం చేసి బ్రిటిష్ వాడిని భారతదేశం నుంచి తరిమి కొట్టారు. కానీ ఆడనుకున్నది ఆడు సంస్కృతాన్ని తగలెట్టాడు. ఎందుకు తగలెట్టాడు? ఎవడని చెప్తాడు దీనికి సమాధానం? సంస్కృతాన్ని ఎందుకు తగలెట్టాడు? సంస్కృత గ్రంథాలను ఎందుకు తగలెట్టాడు? ఎందుకంటే సంస్కృత గ్రంథాలలో మన భారతదేశం యొక్క గొప్ప చరిత్ర రాయబడి ఉంది, గొప్ప సంస్కృతి రాయబడి ఉంది, గొప్పతనం రాయబడి ఉంది, వైద్యం రాయబడి ఉంది, వైజ్ఞానికం రాయబడి ఉంది. చాలా అద్భుతమైన ఈ జనరేషన్ మనుషులు తవ్వి తీసుకొని రాలేనంత గొప్ప విజ్ఞానం రాయబడి ఉంది. అందుకు తగలెట్టారు. లేకపోతే ఎందుకు తగలెట్టారు? మన తాళపత్ర గ్రంథాలన్నింటినీ ఎందుకు తగలెట్టారు? సంస్కృతాన్ని ఎందుకు తగలెట్టారు? మన సంస్కృతిని ఎందుకు తగలెట్టారు? ఆడొచ్చేసి మ్యాక్స్ ముల్లర్ వాడు ఏం రాస్తే అది పుట్టుకు అని గూగుల్లో ఎదుగుతారు. గూగుల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందిరా? మ్యాక్స్ ముల్లర్ రాసి చదువుకున్న మేధావులేగా మీ అందరూ. ఆడేం రాశాడు? సంస్కృతంలో అమ్మని బొమ్మ అని రాశాడు. అదే నిజం అనుకుంటున్నారు మీరు. అమ్మే అవుతుంది, బొమ్మ ఎట్లా అవుతుంది? అడగడానికి ఎవ్వరు లేరు, చెప్పడానికి ఎవ్వరు లేరు. ఎందుకంటే 200 సంవత్సరాల క్రితం రాసింది. ఎవరున్నారు చెప్పడానికి ఇప్పుడు? దాన్ని ఫాలో అవ్వకుంటూ భారతదేశంలో పుట్టి భారతదేశ చరిత్రని చీ అనుకుంటూ సూట్లు బూట్లు కోట్లు వేసుకొని టీవీల ముందు కూర్చొని భారతదేశ చరిత్ర ఇది కరెక్ట్ కాదు, యూరోపియన్ కాలమానం ప్రకారము, యూరోపియన్ చరిత్ర ప్రకారము, యూరోపియన్ వైజ్ఞానిక శాస్త్ర ప్రకారం అని మాట్లాడతారు. సిగ్గులేని మేధావులారా టీవీల ముందు కూర్చొని. కాలమానం కనిపెట్టింది భారతీయులు, సమయాన్ని కనిపెట్టింది భారతీయులు, సైన్స్ కనిపెట్టింది భారతీయులు, వైద్యం కనిపెట్టింది భారతీయులు. యూరోపియన్లు అంటారు. యూరోపియన్లు 250 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు మరి 8,500 సంవత్సరాలు లేకపోతే 9,000 సంవత్సరాలు ఎట్ట బతికారు మన భారతీయులందరూ? రాళ్ళు రప్పలు తిని బతికారా? ఆకులు చెట్లు చామలు తిని బతికారా? ఎలా బతికారు? ఇలా చరిత్ర మాట్లాడితే ప్రతి ఒక్కరు నేను కూడా చాలా మాట్లాడతాను. ఎవరి దగ్గర సమాధానాలు ఉండవు. భారతదేశాన్ని తిట్టడం, భారతదేశ సంస్కృతిని తిట్టడం, భారతదేశ వైజ్ఞానిక శాస్త్రాన్ని తిట్టడం. ఆయుర్వేదాన్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేయలేదంట. మీ ముత్తాతలు ఏమేసుకొని తిని బతికారా? మా రోగం వస్తే ఏమేసుకొని తిని బతికారు? మొన్న పుట్టాం, పీకి ఏడ్చి 70-80 ఏళ్ళు బతుకుతాము, చచ్చిపోతాము. వెళ్ళి రీసెర్చ్లు చేయడంలో తప్పు లేదు. ప్రతిదానికి సైంటిఫికల్ ప్రూఫ్స్ కావాలంట. సైంటిఫికల్ ప్రూఫ్స్. ఇంకొంతమంది వస్తారు, బ్రాహ్మణులు హిందూ యొక్క దేవుళ్ళ కథలు సృష్టించారు. ఎన్ని కథలు సృష్టిస్తారా? మిగిలిన వాళ్ళందరూ ఎడ్డోళ్ళ? 10% బ్రాహ్మణులు 90% మంది మనుషుల్ని పిచ్చోళ్ళని చేస్తుంటే మిగిలిన అందరూ పిచ్చి పుల్లయ్యాలి అందరూ. ఎన్ని కథలు చెప్తారు? ఒక రాముడి కథ చెప్తారా? ఒక కృష్ణుడి కథ చెప్తారా? వేల 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 కథలు ఉన్నాయి. జరిగినాయో లేవో తెలియదు అంటే అమ్మ ఈరోజు పుట్టినాం, ఇంకో 4 రోజుల్లో చచ్చిపోతాం, ఎవరికి తెలుసు? అన్నింటికీ పురావస్తు శాఖలు కావాలి, అన్నింటికీ మీకు సైంటిఫికల్ ప్రూఫ్లు కావాలి. మరి యూరోపియన్స్ వచ్చి మన భారతదేశ చరిత్రలు తగలెట్టారు. తగలెట్టిన చరిత్రలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు వెళ్ళి సమాధుల్లోకి వెళ్ళి తీసుకొస్తారా? లేకపోతే తగలెట్టిన ఆత్మను పిలుచుకొచ్చి చూపిస్తారా మీకు? ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని తిట్టడం, మళ్ళీ ఐఎమ్ ఇండియన్ అనడం, భారతదేశ చరిత్రను తిట్టడం, నాకు భారతదేశం అంటే చాలా ప్రేమ అనడం. ఇది ఎట్టుందంటే అమ్మని తిట్టగాకరా నీ అమ్మ నాయాలా అన్నాడంట ఒకడు. ఇది ఒక సామెత. అట్టుంది మీ వ్యాపారం. నాకు భలే కోపం వస్తుంటుంది. ఈ మధ్యన నీకు పని పాట ఏం లేదని ఏముందిరా? కరోనా టైంలో పని పాట ఏం చేస్తారు? నేను చేస్తా పని. కరోనా టైంలో అంత పొడిచి ఏం పని చేస్తున్నారా నేను చేయడానికి? లేకపోతే నా ఇంట్లో పని ఉందిరా, చేద్దురా. గిన్నెలు ఉన్నాయి, అంట్లు ఇల్లు ఉడసడాలు తుడసడాలు నువ్వు వచ్చి చేద్దురా. మా అమ్మకి హెల్త్ బాగాలేక వంట సరిగ్గా చేయలేకపోతుంది, నువ్వు వచ్చి చేద్దురా. ఖాళీగా ఉండి పోస్టులు పెడుతున్నానంట. మరి నువ్వేం బీగుతున్నావు? నేను దేశాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నావా? లేకపోతే కరోనాకి మెడిసిన్ కనిపెడుతున్నావా? లేకపోతే సైన్స్ ల్యాబుల్లో పడి సైంటిస్టులు లాగా నువ్వేమన్నా కరోనాకి వ్యాక్సిన్లు ఏమన్నా కనిపెడుతున్నారా? లేదు కదా. నేను సైంటిస్ట్ని కాదు, నేను వ్యాక్సిన్లు కనిపెట్టలేను, నేను డాక్టర్ని కాదు, నేను పేషెంట్లను ట్రీట్ చేయలేను. మరి ఏం చేయాలి? నువ్వు చెప్తావా నేనేం చేయాలి? చెప్పు. అవును పని పాట లేదు,
పని పాట లేదు కాబట్టి పైసలు కూడా లేవు, నువ్వు ఇయ్యి, నేను చేస్తా పని. ఏం పని చేయాలి చెప్పు? నా ఫేస్బుక్ ఉంటుంది చూడండి, అబ్బో ఇదో పెద్ద మ్యూజియం. ఎస్, ఇక్కడ రకరకాల వింత క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి. ఇదేంటంటే ఇది చరిత్ర కనిపెట్టని మ్యూజియం అనమాట నా ఫేస్బుక్. ఇది మానసిక వైద్య నిపుణులు కనిపెట్టలేనటువంటి మైండ్ సెట్స్ అన్నీ నా ఫేస్బుక్లో ఉంటాయి. అలాగే చరిత్ర తవ్వలేని నిజాలన్నింటినీ తవ్వేటటువంటి వాళ్ళని ఏమంటారు, పురాతన వస్తువులు తీసే ఆర్కియాలజిస్టులు, బీభత్సమైన ఆర్కియాలజిస్టులు అందరు నా ఫేస్బుక్లోనే ఉంటారు. రకరకాల సర్జరీలు అసలు బీభత్సంగా చేయలేని డాక్టర్లు కూడా నా ఫేస్బుక్లోనే ఉంటారు. వాళ్ళు తిప్పుతారు, వాళ్ళు నా బ్రెయిన్లో ఉన్నది విప్పి ఇట్లా ఓపెన్ చేసి నా బ్రెయిన్ని నా స్కల్ లోపలికి వెళ్ళి అందులో ఉన్న ఆలోచనల చిప్పుని తీసుకొచ్చి వీళ్ళు నా ఫేస్బుక్లో పెడుతుంటారు. నీ మైండ్లో ఈ ఆలోచనే ఉంది కదా అని చెప్పి పైగా నన్నే ఒప్పించడానికి ట్రై చేస్తుంటారు. మీ మేధాశక్తికి, మీ మేధా సంపన్నుకి అదేదో చదువుకొని తగలాడొచ్చు కదరా, మంచి మంచి మార్కులన్నీ వస్తాయి, బీభత్సమైన మార్కులు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి కదా. ఇంత తెలివితేటలు ఉన్నాడువి గోర్లు కొరుక్కుంటూ చైనా ఫోన్లు వాడుకుంటూ కామెంట్లు పెడతావు ఎందుకు? ఏకంగా ఒక ఫోన్ టెక్నాలజీ, నా బ్రెయిన్ టెక్నాలజీనే కనిపెట్టగలిగినోడివి ఒక ఫోన్ని కనిపెట్టొచ్చుగా, ఇండియన్ ఫోన్. ఆ డొక్కు చైనా ఫోన్లు ఎందుకు ఇప్పుడు, ఎలాగో? రైట్, అది అయిపోయిందా? కోటింగ్లు అయిపోయినాయి అందరికీ. వీళ్ళకి ఏంటంటే నాతో తిట్టించుకోవాలంటే సరదా. నాకు ఏదో ఒక రోజు బీపీ బాగా రైజ్ అవుతుంది, టెంపర్మెంట్ పెరుగుద్ది. అప్పుడు ఒక్కొక్కడికి మొత్తం లిస్ట్ వేసి వాయిస్తాను. క్యూటీ, సీరియస్ మాట్లాడుతున్నానా? మా పిల్లి దాన్ని వదిలిందనుకో బ్లడ్ తీస్తుంది, ఇంచి దింపుద్ది లోపలికి. ఇగో మొన్న దింపింది నాకు నెయిలు, మీకు దింపుద్దట, మామూలుగా కాదు. దూలెక్కి కొట్టుకుంటుంటారు చూడు, వాళ్ళకి స్పాట్ చెప్తా అక్కడే దింపమని, కూరలని దింపుద్ది. ఎనీవేస్, ఈయనెవరో పెట్టాలి, నేపాలీలో మాట్లాడాలంట. నేపాల్లో ఏం భాష మాట్లాడతారు నాకు ఏం తెలుసు, నేను ఎప్పుడు నేపాల్ పోలేదు. ఎంతగా అడుగుతారబ్బా. ఈయనెవరో పెట్టాడు మేధావి. మేడం గారు అలాంటప్పుడు పార్టీలో ఉండడం ఎందుకు? నీకెందుకయ్యా, నీకెందుకు? నా ఇష్టం అని చెప్తున్నా కదా. నేను పార్టీలో ఉంటా, మా ఇంట్లో ఉంటా, లేకపోతే ఢిల్లీలో ఉంటా, నీకెందుకు? నా ఇష్టం అది. ఓకే, కోపం వదిలేస్తే సరైన ఆన్సర్ ఏంటంటే, చెప్పే కదా సమాజ సేవ చేయాలని. పనిమాలిన యదవలను వదిలేసేస్తే అక్కడో ఇక్కడ పాపం నిజంగా కష్టాలు పడి పేదోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సాయం చేయాలంటే పార్టీకి పనిచేస్తున్నానంటే దాని అర్థం ఏంటి? పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు, నాకు నచ్చినప్పుడో, పార్టీ వాళ్ళకి నచ్చినప్పుడో, లేకపోతే మొన్న నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేశా, మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తానేమో, అప్పుడు గెలిపిస్తే నియోజకవర్గం ప్రజలకు సేవలు అందిస్తాగా. లేకపోతే ఎట్టా? అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. ఇండిపెండెంట్గా మళ్ళీ నాకు ఇష్టమైన పార్టీ, మా కుటుంబానికి ఎంతో ఇష్టమైన పార్టీ, దేశం కోసం పనిచేసే పార్టీ, ధర్మం కోసం పనిచేసే పార్టీ ఉండగా మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన అవసరం నాకు ఎందుకు? నాకు ఇష్టం అండి, నాకు ఇష్టం కాబట్టే కదా ఇలాంటి కుక్కలు, నక్కలు, పందులు వాగుతున్నా కూడా సమాధానం చెప్పుకుంటూ కూర్చున్నాను. లేకపోతే మీతో అనిపించుకునే కర్మ నాకేం పట్టింది? ఏదో అంటారు, ఇంత బతుకు బతికి ఇంటర్న్ కాలు సచ్చాడని సామెత చెప్పినట్టు. లేకపోతే ఇంత బతుకు బతికి మీతో తిట్టించుకోవాల్సిన అవసరం నాకెందుకు? రాజకీయంలోకి వస్తే తిట్టేస్తారా? ఏమన్నా మీ ఆస్తా? రాజకీయంలోకి వస్తే సిగ్గు శరం లేదు, గెలిపించుకున్న వాళ్ళని పని చేయకపోతే తిట్టడం చేత కాదు, కానీ నన్నెందుకు తిడతారు? నేనేమన్నా మీకు అన్యాయం చేశానా? ఒక్క క్వశ్చన్కి సమాధానం ఉండదు. చెప్పకపోతే ఇందాక చెప్పాను చూడు, పళ్ళు రాలగొడతా. నేను మీకేమన్నా అన్యాయం చేశానా? లేదు. ద్రోహం చేశానా? లేదు. మీ ఆస్తులు దోచుకున్నానా? లేదు. మీ కబ్జా చేశానా మీ స్థలాలని? లేదు. మీకు చెడు మాటలు చెప్పానా? లేదు. అంటే నేను బీజేపీ పార్టీలో ఉంటే ద్వేషిస్తారా? అసలు బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతాలు మీకు తెలుసా? రండ్రా నేర్పిస్తా నేను. రండి, ఈ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఒక్కొక్కడికి ఉచ్చపడుద్ది, మామూలుగా కాదు. స్కూల్కి వెళ్ళినట్టే ఉంటుంది ఇక్కడ. ఏవేవో కామెంట్లు చేస్తారు. మీకు మొన్న ఇచ్చిన స్టేట్ దాంట్లో కమిటీలో పొజిషన్లు రాలేదంటారు. ఇవాళ వేసుకుంది ఆఫీస్ బేరర్లు అయ్యా, నాకెందుకు అయ్యి? కొంచెం బుద్ధి ఉండాలి. ఏం చేసుకుంటా నేను ఆఫీస్ బేరర్లు?
పుస్తకాలు పట్టుకుని ఆఫీస్కి పోవాలా? చిన్నప్పుడు బ్యాగ్ తగిలిసుకుని స్కూల్కి పోయినట్టు ఏం మాట్లాడతారు మీరు? కొంచెం తెలివి ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు. నాకు వచ్చిన అన్ని రకాల స్లాంగుల్లో తిట్టాలని ఉంది మిమ్మల్ని. అడగడానికి కూడా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. ఆఫీస్ బేరర్స్ ఉద్యోగాలు నేనేం చేసుకోను? ఆఫీస్ పోయి కూర్చోవాలా? నాకు వచ్చింది ఒకటే టాలెంట్. నాకు మాటలు బాగా మాట్లాడడం వచ్చు, కొత్త కాదు. స్కూల్ డేస్ నుంచి డిబేట్లో ఫస్ట్, కాలేజ్ డేస్ నుంచి డిబేట్లో ఫస్ట్. డిబేట్ అంటే మాధవీలత పేరు ఉండాల్సిందే, ఫస్ట్ రావాల్సిందే. నాకున్నది మాటల శక్తి. నేను 4 మంచి మాటలు చెప్తా. మీకు నచ్చితే బాగుపడండి, నచ్చకపోతే లేదు. అలాగే మాధవీలత మాట ఇచ్చేటప్పుడు చేస్తుందంటేనే చెప్పుద్ది, చేయకపోతే చెప్పను. నా చేతిలో అధికారం ఉన్నప్పుడు అడగండి, ఆ అధికారానికి సంబంధించిన పనులు చేయకపోతే అప్పుడు తిట్టండి. ఇప్పుడు ఎందుకు తిడతారు? ఫోన్ దొరికింది కదా, తిట్టడానికి ఒక పార్టీ దొరికింది కదా, మోడీని తిడతాడు ప్రతి ఓడు. మోడీని దొరకదు, మోడీని తిట్టడమే. మోడీ చేసిన కష్టంలో 5 పైసల కష్టం చేయలేదు మీరు మోడీని తిడతాడా? ఆయన సీఎంగా ఉన్నప్పుడు పుట్టినదో కూడా తిట్టేటోడే. ఏం తెలుసు ఆయన గురించి? మన భారతదేశంలో రాచరిక వ్యవస్థని సపోర్ట్ చేస్తున్నటువంటి మీలాంటి మహానుభావులన్న ఈ దేశంలో ఒక సాధారణ వ్యక్తి పిఎం అవ్వడం అంటే అది మామూలు కాదు. అదొక కఠోర శ్రమ, కఠోర దీక్ష, అదొక తపస్సు, అదొక కృషి, పట్టుదల, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు. ఇన్ని చేస్తే ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి అవుతాడు ఒక మామూలు మనిషి, ఒక పేద కుటుంబంలో పుట్టిన మనిషి. ఆయన గాంధీ ఫ్యామిలీలో పుట్టలేదు. గాంధీ అని పేరు పట్టుకొని తోకలాగా పెట్టుకుంటున్న రాచరికపు ఫ్యామిలీలో ఆయన పుట్టలేదు. మీ అందరికీ బాగా తెలుసు. భారతదేశంలో ఒక స్థాయికి రావాలి అంటేనే ఈ అన్యాయాల్ని, అక్రమాలని, పనికిమాలిన ఎదవల్ని దాటుకొని ఎంత కష్టమైన పని. మళ్ళీ నన్ను అంటారు, ఆడపిల్లలు ఎదగాలంటే ఈ సమాజంలో ఎంత కష్టం. మీరే చూడండి, ఇన్ని తిట్లు దాడుతున్నారు. ఆడది బయటకు వచ్చి పని చేస్తుందంటే చాలు తక్కువ చూపుతో మాట్లాడతారు, చిన్న చూపుతో మాట్లాడతారు, అవమానం చేస్తారు, హేళన చేస్తారు. ఆడపిల్లలు పనిచేస్తే తప్ప? మగాడే దేశాలు వెళ్ళాలా? మగాడే పదవులు వెళ్ళాలా? మగాడే బిజినెస్లలో ఉండాలా? మగాడే రాజకీయాలలో ఉండాలా? ఏం ఆడవాళ్ళు ఉండకూడదా? వస్తే తిట్టేస్తారా? వస్తే పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుందా? సినిమా వాళ్ళంటే చాలు పబ్లిక్ ప్రాపర్టీ. మళ్ళీ సినిమా లేకపోతే బతకలేరు. టీవీ కావాలి, ఎఫ్ఎం విన్నా సరే సినిమా వాళ్ళ కబుర్లు కావాలి, న్యూస్ పేపర్లు చూసినా సినిమా పేపరే చూస్తారు, వీక్లీలు ఏమో సినిమా పేపర్లు కావాలి. మీకు ఆ హీరో ఏం చేశాడు, ఈ హీరోయిన్ ఏం చేసింది, ఆ ప్రొడ్యూసర్ ఏం చేశాడు, ఈ డైరెక్టర్ ఏం చేశాడు, అన్నీ ఇవే కావాలి. సినిమా వాళ్ళు లేకపోతే బతకలేరు. మళ్ళీ సినిమా వాళ్ళని తిడతారా? మేకప్ల మీద కామెంట్ చేస్తారు. అరే క్యూటీ, నేను తిడుతుంటే మా క్యూటీకి కూడా ఆవేశం వచ్చింది. అది కూడా చాలా ఆవేశంతో రగిలిపోతుంది. సినిమా వాళ్ళ మేకప్ల మీద. అసలు మేకప్ సినిమా వాళ్ళకు దైవం అన్న సంగతి మీకు తెలుసారా? ఎప్పుడన్నా? ఆర్టిస్టులకు మాత్రమే తెలుస్తుంది. మేకప్ వేసే ముందు మేకప్ మ్యాన్ చెయ్యి తాకి మేము ఇలా దండం పెట్టుకుంటాము అన్న సంగతి మీకు తెలుసారా? తెలుసా? అసలు ప్రతి వృత్తికి ఒక ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. సో అలానే ఆర్టిస్టులకి మేకప్ మ్యాన్ దేవుడు. ఎందుకంటే ఎలా ఉన్నా సరే అందంగా తీర్చిదిద్దగలిగే శిల్పి కాబట్టి. మేకప్ గురించి తప్పుడు మాటలు మాట్లాడతారా మీరు? సరే, నేను సరదాగా ఓ మాట చెప్తా. అమ్మాయిలు మేకప్ వేసుకోవడం మానేస్తే కొన్ని లక్షల మంది రోడ్లల్లో పడతారు. ఎందుకో తెలుసా? మేము కొనే ఫౌండేషన్లు, పౌడర్లు, లిప్స్టిక్లు, ముక్కు పుడకలు, బట్టలు, నగలు, అవి తయారు చేసేవాళ్ళు, వాళ్ళ కింద పనిచేసేటోళ్ళు లక్షల్లో నిరుద్యోగులై రోడ్లల్లో పడతారు. ఈరోజు కాదురా, అప్పుడెప్పుడో అద్దం పుట్టిన దగ్గర నుంచి ఆడది నగలేసుకోవడం మొదలుపెట్టింది, అందంగా అలంకరించుకోవడం మొదలుపెట్టింది. లిప్స్టిక్లు రాకముందు గులాబీ రేకుల్ని నలిపి ఆ రంగుని పెదాలకు వేసుకోవడం మొదలుపెట్టింది. ఈనాటిది కాదు ఇది, కొన్ని వేల నాటి చరిత్రలు ఇవి. మేకప్ల మీద కామెంట్ చేస్తారా? మీవి మేకప్ బతుకులు అంట. మా మేకప్ మొహాలు చూసి బతికే బతుకులురా మీది. మీరు మాట్లాడతారా మళ్ళీ? అంటే సినిమా వాళ్ళ మీద పడతారా? ఏం పాపం చేశారు సినిమా వాళ్ళు? మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మీకు అందంగా కనిపించడం కోసం హీరోలు అయితే వాళ్ళు ఒళ్ళు హూనం చేసుకొని సగం తిండ్లు తిని, హీరోయిన్లు అయితే తిండి సగం తినక, రుచికరమైన తిండ్లు తినక, ఉప్పులు తినక, కారాలు తినక, కష్టపడి అందంగా కనిపిస్తేనేగా మీరు దేగుతారు, లేకపోతే దేకరు కదా. మళ్ళీ మా సినిమా వాళ్ళనే అంటారా? పొద్దున్న లేస్తే మా సినిమా వాళ్ళ న్యూస్లే కావాలి. టీవీ లేకుండా, రేడియో లేకుండా, సెల్ ఫోన్లో సినిమా వాళ్ళ న్యూస్లు లేకుండా బతకండ్రు ఒక్కరోజు నేను చూస్తా.
మళ్ళీ సినిమా వాళ్ళని తిడతారా? సినిమా వాళ్ళ మేకప్లను తిడతారు, సినిమా వాళ్ళని తిడతారు. సినిమా వాళ్ళంటే పబ్లిక్ ప్రాపర్టీలు. కానీ ప్రతి ఒక్కరికి మళ్ళీ సినిమా తెర మీద కనిపించాలని ఉంటుంది. దానికి సాక్ష్యమే రీసెంట్గా బ్యాన్ చేసినటువంటి టిక్టాక్. ఎంతమంది టాలెంటెడ్ పీపుల్ బయటకు వచ్చారు అందులో నుంచి. అంటే ఎలా బయటికి రావాలో తెలియక ఇన్నాళ్ళు ఎదురు చూసిన వాళ్ళు, భార్య భర్తలు, అన్న చెల్లెళ్ళు, లవర్స్, ముసలోళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు, ఒక్కల్లా ఎవరిలో ఉన్న టాలెంట్ వాళ్ళు బయటకు చూపించడానికి, ప్రదర్శించడానికి ఒక ప్లాట్ఫామ్ లేక ఎంతో ఇబ్బంది పడితే ఈరోజు అంతమంది ప్రతి ఒక్కరికి తెర మీద కనిపించాలనే దురద, ఆరాటం ఉంటుంది. కళాకారులు అవ్వాలి అంటే, తెర మీద కనిపించాలంటే ఆ కళామ తల్లి అనుగ్రహం ఉండాలి. ఆ కళామ తల్లి అనుగ్రహం ఉంటే ఎన్నో లక్షల మంది ప్రయత్నం చేస్తే కొంతమందికి మాత్రమే తెర మీద కనిపించే అవకాశం ఉంటుంది. మీ మీ పెచ్చ పుల్కా మొహాలకి కామెంట్ చేయడం తప్ప మీకు ఏం తెలుసు అసలు? మేకప్లను కామెంట్ చేయడం, సినిమా వాళ్ళని కామెంట్ చేయడం, మాకన్నీ దేవుళ్ళే. సినిమా వాళ్ళ కాళ్ళ గోటికి సరిపోరు. మళ్ళీ మీరు ఎవరిని నేను రాంగ్ కామెంట్లు చేసే వాళ్ళు చెప్తున్నాను. మళ్ళీ హీరోలను దేవుళ్ళుగా అభిమానించే ఎంతమంది అభిమానులు లేరు? లక్షల్లో లక్షల్లో మా హీరో దేవుడు, మా హీరో దేవుడు అనుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఫోటోలు రూముల్లో పెట్టుకొని పెద్ద పుల్కా ఏషాలు వేస్తుంటారు. అన్నింటికి మీకు హీరోయిన్లు కావాలి, మళ్ళీ వాళ్ళని కామెంట్ చేస్తారు. మీరు ఏమనుకుంటున్నారు అసలు? సినిమా వాళ్ళంటే పనికిమాలిన వాళ్ళ, సినిమా వాళ్ళంటే బజార్ వాళ్ళ, హీరోయిన్లను మాత్రము బిచ్చులని తిడతారా? మరి మీ హీరోలందరూ దేవుళ్ళా? హీరోయిన్లు బిచ్చులైనప్పుడు హీరోలు బాస్టర్స్ ఎందుకు గర్రా? నేను ఎవరిని ఇక్కడ తిట్టాలని కూర్చోట్లేదు, నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మా హీరోనంటావా? మీ హీరో దేవుడా? ఏమన్నా నీ గుడి కొట్టించాడా? లేకపోతే నీ అన్నం పెట్టాడా? హీరోయిన్లని మాత్రం అది ఇది ఎల్లు డాషు కోట పగిలిపోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతారు సంసారాలకి? అమ్మాయిలంటే పిచ్చ పిచ్చ పుల్కా మాటలు మాట్లాడడము, హీరోయిన్లు అంటే నీచమైన వాళ్ళు. మీ హీరోలందరూ మంచోళ్ళు, మారి మీరందరూ పాపం ఉత్తమ పురుషులు, రాముళ్ళు. మీకు అసలు ఆడదానికి గాలి తెలుసా, వాసన తెలుసా? ఆడదాన్ని చూస్తారా మీరు? రోడ్లో పోతే తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆడవాళ్ళని చూసి వ్యాపారాలు చేస్తారు. మీరు పైకి కిందికి స్కాన్లు చేస్తారు. చీరలు కట్టుకుంటే నడుము ఎక్కడ కనిపిస్తుందో అని వంగి వంగి తొంగి తొంగి చూస్తారు. మీరు మాట్లాడతారా? మళ్ళీ అమ్మాయి వెళ్తే నడుము కనిపిస్తుందా లేదా, వెనక నుంచి పోతే వెనక నడుము కనిపిస్తుందా లేదా, ఆ చీర సందులో నుంచి వంగితే మంచినీళ్ళకో దేనికో లేకపోతే పొలం పనిచేసేటోళ్ళు గంప కోసమో వంగితే క్లీవేజ్ కనిపిస్తుందా లేదా? అరే మీరా మాట్లాడతారా? మళ్ళీ మళ్ళీ మీరు మాట్లాడతారా? మీరు బజారు ముండా కొడుకులు అయ్యింది లేడీస్ని పట్టుకొని బజారు ముండలని తిడతారా? మీరు పనికిమాలని ఎదవలయ్యండి హీరోయిన్లను పట్టుకొని పనికిమాలని చెప్తారా? హీరోయిన్లన్నీ అందరి పక్కన పడుకునేటోళ్ళ? మీ అందరు ఉత్తమ పురుషులు. మీరు హారదులు పడుతున్నారా? వచ్చి దండాలు పెట్టుకుంటున్నారా? కాళ్ళకి దండాలు పెట్టుకుంటున్నారా? పొద్దున్న లేస్తే మీరు చేసే అన్ని రొంకు పనులు. పాత సామెత ఒకటి ఉంది, చేసేది శివ పూజలు, దూరేది సాని కొంపలని. మీలాంటి ఎదవలే కదా అట్లాంటివన్నీ చేసేది. ఎవ్వడైతే తప్పుగా మాట్లాడతాడో ఆడే తప్పుడు పనులు చేస్తుంటాడు. ఎవ్వడైతే ఆడదాన్ని నీచంగా మాట్లాడుతున్నాడో పబ్లిక్ ప్లాట్ఫామ్లో వాడే ఆడదాన్ని నీచంగా చూస్తాడు. ఎవ్వడైతే బూతులు మాట్లాడుతుంటాడో ఆడే పొద్దున్న లేచి బూతు పని చేస్తూ ఉంటాడు. ఏమి చేయని వాళ్ళందరూ నోరు మూసుకొని పద్ధతిగా మంచిగా నోరు మూసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎవడో ఈడు పెట్టాడబ్బా చీచీ ఇంకా ఆపంట. అరే మీరు చండాలమైన పనులు చేసి మంచి మాటలు చెప్తుంటే నన్ను చీచీ అంటరా? నువ్వు వెళ్ళు, గుడ్డలోడ తీసుకొడతాను ఇలాంటి ఎదవల్ని. ఏమనుకుంటున్నారో ఏమో. మాధవి అంటే మాధవి సింగల్ మాధవి సింగల్ కదరా, ఇండిపెండెంట్. అర్థమైందా? ఇండిపెండెంట్కి సింగిల్కి తేడా తెలుసుకో. మొత్తం మా నానమ్మ ఇంతమందిని కనింది. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ 100 మంది ఉంటారు. మా ఫ్యామిలీ గురించి చెప్పలేదు కదా, ఎప్పుడు చెప్పను. మా నానమ్మకి 6 మంది కూతుర్లు, 5 మంది కొడుకులు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి మా ఫ్యామిలీ ఎంత ఉంటుందో. వచ్చి కుమ్మారు అనుకో మా ఫ్యామిలీ మెంబర్సే సస్తారు. మేము బెదిరిస్తున్నా, రౌడీజన్ చేస్తున్నా అంటే బరాబరు చేస్తున్నా రౌడీజన్. నన్ను బూతులు తిడుతుంటే మేము చూస్తూ ఊరుకుండాలి. అయ్యో కూచి కూచి అనడానికి నేను సింహం లాంటి దాన్ని. ఊరికి భయపడిపోయే రకాలు కాదు ఇక్కడ. ఎదురుగొచ్చి మాట్లాడండి. ఒక్కొక్కరిని నిలబెట్టి బట్టలోడ తీసుకొడతాం. అందరిని ఒక లారీలో ఎక్కించి మా ఊరు తీసుకెళ్ళి పడేస్తే ఎప్పుడు ఎవరు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని గుమ్మారో కూడా అర్థం కాకుండా కుమ్మేస్తాము. ఏమనుకుంటున్నాం? పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే వార్నింగ్ ఇస్తున్నా. నన్ను బూతులు తిట్టే ఎవడైనా
నా జోలికి వచ్చే ఎవడైనా, నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఎవడైనా అందరిని ఒక లారీకేసి మొహాలు చూపించిన అనుకో, లారీకేసి లారీలో కుమ్మించేస్తాను. బరాబర్ వార్నింగ్ ఇస్తున్నా పబ్లిక్ ప్లాట్ఫామ్లో. దమ్ములున్నోడు ఎవడన్నా నా ఎదురుకొచ్చి మాట్లాడండి. నేను చాలామందిని చూసా ఫేస్బుక్లో తిట్టడాలు, పబ్లిక్లో కనిపిస్తే సెల్ఫీ అడగడాలు. ఎందుకంటే అడిగాను నువ్వు సెల్ఫీ తీసుకోవాలి, ఫేస్బుక్లో పెట్టుకోవాలి. మళ్ళీ సిగ్గు ఛానల్లో మళ్ళీ మా సినిమా వాళ్ళు కనిపిస్తే సెల్ఫీలు తీసుకుంటారు, ఫేస్బుక్లో పెట్టుకుంటారు. మళ్ళీ మీరు మాట్లాడతారు. సంస్కారం లేని విధవలు. అన్ని పాయింట్లు అయిపోయినా తిట్టేశానా? ఇంకా తిడుతున్నారు. నేనేం చదవట్లేదు. అట్లా బ్లూ లైన్ అట్లా కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ తిడతా ఉన్నారు. తిట్టేట వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాడి తిట్టు నేను చూస్తున్నానని నేను అనుకుంటున్నాడు. నాకు బొంగవి ఫరగబడదు ఇక వాడి తిట్టు నాకు అంతా. కానీ వాడి తిట్టుని ఎంతోమంది సంస్కారవంతులైనటువంటి మనుషులు చూస్తూ ఉంటారు. ఎవడి సిగ్గు ఎవడికి పోతుంది? నేను మగవాణ్ణి అని గుడ్డలు ఇప్పుకొని తిరిగితే ఊరంతా చూస్తారు. నా సిగ్గుపోయేది వాడికే, మనకేం పోదుగా. కాబట్టి బాబులు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ జాగ్రత్తగా ఉండి మనుషుల్లా బతకండి అయ్యా. మనుషుల్లా బతకండి, జస్ట్ మనుషుల్లా బతకండి. వాళ్ళు సంస్కారవంతంగా బతకండి, తిండి తినేసి. లేకపోతే కరోనాలు వచ్చాయి, మేమేం పాపం చేశాము? ఎన్ని పాపాలు చేస్తూ ఉంటే కరోనాలకి ఏమొస్తాయి రా స్వామి? కరోనాలు వస్తాయి, ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, వర్షాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఏం మన ఏమన్నా అందరు పత్తిత్తులా ఏంటి? అబ్బో మాట్లాడతారు. 4 మంచి మాటలు చెప్తే రిసీవ్ చేసుకోవడం చేత కాదు, కానీ బూతులు తిట్టడానికి ప్రతి ఓడు వచ్చేస్తాడే ఫేస్బుక్లోకి. మీ మొహం చూపించి తిట్టండి. ఎవరికి అందరికీ చెప్తున్నా, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో ఫాలోయింగ్. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. ఫేస్బుక్లో దూరి ఫేక్ పేర్లు పెట్టుకొని మాట్లాడొద్దు. సో వీలైతే 4 రోజులు ఎక్కువ బతకండి, 4 మంచి పనులు చేయండి. అది కూడా చేతగలేదనుకో మూసుకొని ఇంట్లో కూర్చోండి. అంతే తప్ప సోషల్ మీడియా దొరికింది కదా అని అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని అందరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వలేనోడు అమ్మా నాన్నలకి రెస్పెక్ట్ ఇచ్చేటోడు కాదు. నేను అందుకే అలాంటి వాళ్ళకి చెప్తాను, మీరు ఇలా ఉన్నారంటే మీ అమ్మా నాన్న మిమ్మల్ని సక్రమంగానే కన్నారా అని డౌట్. ఎందుకంటే నోటి నుంచి సరైన మాట రానోడు, సంస్కారం లేనోడు, ఎదుటోళ్ళని తక్కువగా చూసి మాట్లాడేటోడు, డబ్బుకే విలువిస్తాను అనేటోడు ఏం మనుషులరా మీరు? మళ్ళీ మీరు డబ్బులకే విలువిస్తారా అంటారు. మళ్ళీ ఏమన్నంటే మా కేసీఆర్ దొరనన్నారు, మా జగన్ అన్నారు. అంటే వాళ్ళకి పవర్ ఉందనే కదా. వాళ్ళకి పవర్ లేకపోతే మీకంటే చీప్ రావాళ్ళు. నీకు నువ్వే తూపు, నీకు నువ్వే తురుము, నీకు నువ్వే ఇది, నీకు నువ్వే అది. నువ్వు మంచోడి, వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళ సంకలు నాకడం మానేసి మీరు సక్రమ. చలో గైస్, టేక్ కేర్. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్టే సేఫ్. ఎండ్ ఆఫ్ ద డే ఐ విల్ టెల్ యూ, అందరికీ తెలుసు బట్ మళ్ళీ మాస్క్ వేసుకున్నప్పుడు దయచేసి చేతులతో మళ్ళీ కిందికి తీసుకోవడాలు, పైకి పెట్టుకోవడాలు, కిందికి పైకి దయచేసి చేయొద్దు. బికాజ్ మన చేతులు ఎక్కడెక్కడో టచ్ చేసి ఉంటే మేబీ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ వైరస్ అంటుకునే ఛాన్స్ ఉంది. మళ్ళీ అదే క్లాత్కి అంటుకుంటుంది. ఇన్ కేస్ ఆపోజిట్ వాళ్ళకి కరోనా ఉంటే మాస్క్ మీద పడితే మీరు చేతికి తీయడం వల్ల చేతికి అంటుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ యువర్ మాస్క్, చేతికి శానిటైజర్ రాసుకొని ఇక్కడ మాత్రమే తీసుకొని కొంచెం అని మళ్ళీ పైకి పుల్ చేసుకోండి. ఇంటికి రాగానే వాష్ చేయండి, నైట్ అంతా ఆరపెట్టండి, తర్వాత నెక్స్ట్ డే యూస్ చేయండి. కాటన్ మాస్కులు మాత్రమే యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. యూజ్ అండ్ త్రో మాస్కులు అంతా వద్దు, బికాజ్ అవి పెద్దగా ఏమీ రిసీవ్ చేసుకోలేవు, బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. మీరు జాబ్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం హాట్ వాటర్ తీసుకొని వెళ్ళండి. ఇలా ఫ్లాస్కుల్లో హాట్ వాటర్ పట్టుకెళ్ళండి, హాట్ వాటర్ తీసుకోండి. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ వచ్చేలాగా ఏమైనా తీసుకోండి. తులసి రిలేటెడ్ తీసుకోండి. లెమన్ ఎక్కువగా పొద్దున్నే లెమన్ హనీ తాగండి. అండ్ డి విటమిన్ తీసుకోండి. ఐ విల్ షో యూ, మీకు ఐడియా ఉందో లేదో. సో దిస్ ఈజ్ ఓకే, రివర్స్లో కనిపిస్తుందా? దిస్ ఈజ్ టోయో 60K. ఇది డి విటమిన్ వీక్లీ 1 తీసుకోవాలి. సో మనకు ఎండ రిసీవ్ చేసుకుంటే ఎండలో ఇప్పుడు మనకు ఓజోన్ లేయర్ తొలగిపోయింది కాబట్టి మనకి డి విటమిన్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంది కాబట్టి సో టేక్ డి విటమిన్ వీక్లీ వన్స్. అండ్ జింక్, ఐరన్ ఉన్న టాబ్లెట్స్ తీసుకోండి.
మంచిగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, స్టే హెల్తీ, స్టే హ్యాపీ. సో మీరు ఎప్పుడైతే మీ బ్రెయిన్ అంతా పాజిటివ్గా పెట్టుకుంటారో మీ ఫేస్ అంత గ్లోయింగ్గా ఉంటుంది. మీ ఫేస్ని చూస్తేనే ఎదుటోళ్ళు నవ్వుతూ పలకరించే స్థాయి వస్తుంది. కాబట్టి స్టే సేఫ్, స్టే హెల్దీ, బీ హ్యాపీ. లవ్ యూ ఆల్. మై హేటర్స్ ఆల్సో, నన్ను బూతులు తిట్టే వాళ్ళు ఆల్సో, మీ అమ్మ నాన్నకి నా నమస్కారాలు చెప్పండి వాళ్ళ పాదాలకి, ఎందుకంటే మిమ్మల్ని ఎంత సంస్కారంగావంతంగా పెంచారు కాబట్టి. సో నన్ను బూతులు తిట్టేవాళ్ళు, అబ్యూస్ చేసేవాళ్ళు, చీ అన్నోళ్ళు, థూ అన్నోళ్ళు, బిచ్ అన్నోళ్ళు, డి అన్నోళ్ళు అందరికీ కూడా చెప్తున్నా, మీ అమ్మా నాన్నలకి నా తరపు నుంచి మాధవీలత పాద పద్మముల నమస్కారాలు తెలియచేసిందని చెప్పండి. ఎందుకంటే అప్పుడైనా మీకు జ్ఞానం వస్తుందేమో. ఇంత సంస్కారంగావంతంగా వాళ్ళు పెంచారో, ఇంత నీచంగా నువ్వు పెరిగావో నువ్వే అర్థం చేసుకొని నన్ను తిట్టే మీ అందరికి కూడా మీ పాదాలకు నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హూ ఎవర్ ఈస్ ఫాలోయింగ్ పాజిటివ్లీ నక్షత్ర ఫౌండేషన్కి సపోర్ట్ చేసిన ఈ 3-4 డేస్లో ఒక 2-3 పీపుల్ 1000 రూపీస్ 1000 డొనేషన్ ఇచ్చారండి. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో ఖచ్చితంగా మీలాంటి మంచి వాళ్ళు ఉండడం వల్లనే ఇంకా ఈ సమాజంలో అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, అప్పుడప్పుడు మంచి మనుషులు కనిపిస్తూ ఉన్నారు. సో మీ అందరూ హెల్తీగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. For more updates, please subscribe 99 TV Telugu.